క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఆత్మరక్షణే వాక్య లక్ష్యము. ఆత్మరక్షణే వాక్య లక్ష్యము. వాక్యం సోది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. సంఘానికి విచిత్రమైన బోధలు వచ్చాయి. ప్రతి సంఘంలో సంఘ పిల్లంటున్న మాట మేమే సత్యాన్ని చెబుతాము అని. అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కడో పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేల్ కొరకు రాయించినటువంటివి నేటి సంఘాల్లో పిల్లల మధ్య కూడా రుద్దుతూ ఉన్నారు. అవి దశంభాగాలు అవ్వచ్చు, లేకపోతే బలులు, సమాధాన బలులు లాంటివి అవ్వచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. నిజానికి వాక్య ఉద్దేశం అయితే అది కాదు. వాక్యం అంటే ఆత్మకి రక్షణ, అంతే. ఆత్మకి రక్షణ. ఎందుకు ఆత్మకు రక్షణ అయ్యా అంటే, దేహములో ఆత్మ ఉన్నది. దేహము సమస్త ఆలోచనలతో కల్ముషమైనది. దాన్ని తీసివేయటం కొరకు మాత్రమే వాక్యం తప్ప ఇంకా దీన్ని దేనికి వాడకూడదు. నన్ను చాలామంది అడిగారు, చాలామంది కాపర్లాగా మీరు కూడా మంచిగా అలా తిరగొచ్చుగా అంటే ఎందుకు ఇంత కష్టపడతారంటే ఒక మాట చెప్పిన, ఇదే చేయమన్నాడు, ఇదే చేస్తా, అదైతే చేయను అంటే దశంభాగాలు. ఫస్ట్ వీక్ వచ్చిందంటే మినిమం సంఘంలో 50,000 నుంచి, చిన్న చిన్న సంఘాలు 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తాయి పాస్టర్కి. ఆ సంఘంలో మిగతా వారాల బోధ మీరు వింటే జ్ఞానం ఉండదు, గద్దింపు ఉండదు, ఆలోచన ఉండదు, ఆలోచింపజేయటం ఉండదు. ఏ కాడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే యోబు 38:2 ఒక మంచి మాట రాయించాడు దేవుడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు? సంఘం అంటేనే జ్ఞానం, పోలీస్ స్టేషన్ అంటేనే భయం. బాబోయ్, బతికుండగా పోలీస్ స్టేషన్ పోగలుగుతారు ఆయన అంటారు చాలామంది. ఎందుకు? ఆడు కొట్టే దెబ్బలు పైకి కనపడం, కానీ జీవితం మొత్తం కృంగిపోద్ది. అట్ట కొడతాడు, 3rd డిగ్రీ అంటుందని. పైకి అస్సలు కనపడవు, కానీ లోపల నరాలు, కీళ్ళు, ఎముకలు వాసిపోతాయి. నడుస్తుంటే ఒక 6 నెలల తర్వాత కలుక్కుమంటుంటుంది. అది స్టివర్ట్పురం అని మనకి గుంటూరు దగ్గర ఉంది ఒకటి, తెనాలి గుంటూరు దగ్గర. ఇప్పుడు సువార్తపురం. కానీ వాళ్ళు అలాగే కొట్టేవాళ్ళు పోలీసులు. ఇక నడిచేవాళ్ళు కాదు, వాళ్ళు కాళ్ళు ఇట్లా వంకలు పెట్టి నడిచేవాళ్ళు, నడనిచ్చేది కాదు. అది ఎందుకంత 3rd డిగ్రీ వాడాల్సి వచ్చింది? సావకుండగా బతకుండగా బతికిస్తాడు పోలీసు. అందుకనే అరే యాడికైనా పోవచ్చు, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం పోవద్దు, ఒక భయం. సంఘం కూడా అంతే. సంఘం అంటేనే ఒక భయం ఉండాలి మనిషికి. ఈ రోజున భయం లేదండి మనిషికి. లేచిన కాడి నుంచి ఉరుకులు పరుకులు. తిని కూడా ఒక నిమిషం కూర్చొని ఇలా తుడుచుకోడు, పోత మురు తీసుకొని రుక్కుతూ ఉంటాడు. రోజుకు ఒక పోస్టర్ చూస్తా నేను రోడ్డు మీద, ఆపు మరీ చూస్తా. 20 ఏళ్ళు ఉంటాయి వీడికి, 18 ఏళ్ళు నీకు పోరగాడికి. వీడు ఎట్టపోయింది వీడు నాకు అనిపించింది. ఒక ఆయన పెద్దగా ఉన్నాడు, 98 ఏళ్ళు ఉన్నాయి. అబ్బో గట్టి విషయం ఇంకొకటి సృష్టించేయడే. అంటే దేవుడు ఆయుష్కాలాన్ని ఎంత ఇచ్చాడో మనిషికి తెలియదు. వాడి యాటిట్యూడ్ని బట్టి, వాడి తలంపును బట్టి అనతి కాలంలోనే లేచిపోతున్నాడు. కారణం వాక్యం లేకపోవటం. దేహంలో ఆత్మ ఉన్నది, ఆత్మ దేహాన్ని కలిగి ఉంది. ఈ రెండింటిని విడదీయలేని బంధం ఒకటి ఉంది.
ఈ రెండు ఉండాలి. ఈ రెండిటిలో కామన్గా నడవటానికి, ఆలోచనతో ముందుకెళ్ళటానికి వాక్యం అవసరం. అది ఈరోజు మనిషికి లేకుండా పోయింది. వాక్యం అంటే ఆత్మరక్షణకు మాత్రమే, అంతే. ఇంకా దేనికి వాడకూడదు దాన్ని. ఆత్మ రక్షింపబడటానికి కావలసినటువంటి సందేశాన్ని సంఘములో చెప్పాలే తప్ప ఇంకా దేనికి వాడినా సరే. అందుకే పౌలు గారు ఒక మంచి మాట అంటారు, శరీర సంబంధమైన బోధ కొంత మట్టుకు ప్రయోజనకరమే, కానీ ఆత్మ సంబంధమైన బోధ మరీ ప్రయోజనకరమైనది అంటాడు. కొంత మట్టుకు ప్రయోజనం అంటే శరీర సంబంధమైన బోధ అనేది కొంత మట్టుకే అంటే భూలోకములో నీకున్నటువంటి అతి కొద్ది ఆయుష్కాలానికి చాలా బెనిఫిట్గా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ సంఘంలో ఈ బోధ చేస్తుంటారు. అది ఎక్కువ సంఘాలు. ఒకడున్నాడు, ఒకడు సూరారంలో, ఇర్మియా అలియాస్ జెర్మియా, చెల్లెమా, తమ్ముడు, బాబాయ్, ఇదే చెప్తాడు ప్రసంగం. నాకు నవ్వు వస్తుంటుంది. తప్పు కాదు, కానీ వాడు వాడుతున్నటువంటి ఆ పద్ధతి చూసారా, కట్టిపడేటుంటుందే. ఏం చెప్పడు. నీ గుప్పడి ఎందుకు పట్టుకున్నావు చెల్లెమ్మా అంటే, అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నీ గుప్పిడిప్పు. డబ్బు కోసం పోదేంటి అసలుకి? ఉత్తర దిక్కున నేపాల్కి, ఇటు దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి చైనాకి ఈ డబ్బులు చెల్లవు. నాకు అనిపిస్తుంటుంది, ప్రపంచానికి ఎలా చెప్పినా కూడా ఎక్కదేమో బైబిల్. ఎందుకంటే లోక సంబంధమైన బోధలో ఎక్కువగా మనిషి నిలబడిపోయాడు. ఇది రెండవ ఒక అంతే. నేను దేవుడికి ఇంకొక బ్యాచ్ ఉంది. ఇదంతా కల్మషం ఉంటాడు దేవుడు. ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతులన్నీ కల్మషానికి సంబంధించినవి. కల్మషం అయిపోయిందండి అంటే అర్థం ఏంటి? కలుషితం అయిపోయిందండి అంటే అర్థం ఏంటి? ఇదే ఆత్మని కలుషితం చేస్తున్న తలంపులు బలంగా ఇలా ఎందుకు పనిచేస్తున్నాయి? ఇంకో బ్యాచ్ ఉంటుంది. నేను దేవుడికంటే అంత పెట్టానండి, నాకు ఒకటి అనిపించింది, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. ఆ ఆత్మే వెలుగుగా నీలో లేకపోతే నువ్వు దేవుడికి ఏం పెడతావు? అసలు ఈ పదం ఎంత భయంకరం తెలుసా? మేము చర్చి పరంగా ఖర్చు చేసాం, ఇలాంటివి కొన్ని బాగుంటాయి. నేను దేవుడికి పెట్టా అంటే ఇదే పదం వాడుకున్నాడు, యెహోవా కప్పించేవాడు. అప్పటి ఏమెత్తావు? డబ్బులా? యెహోవా కప్పు అంటే ఏంటి? నేను దేవుడికి అప్పించా అంటే అర్థం ఏంటి? నా ఆయుష్ కాలం దేవుడికి అప్పించాడు అర్థం ఏంటి? ఒకరోజు చెప్తా పూర్తిగా. దేవుడికి అప్పించడం అంటే తెంగర జాతికి అర్థమైంది. అది సొమ్ము రూపేణ డబ్బుల రూపేణ మరొక రూపేణ కాదు. నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నేను గుర్తెరిగే సమయానికి ఇంత అయిపోయింది, మిగతా ఎంత ఉందో తెలియదు. దీన్ని కూడా ఈ ఆయుష్ కాలంలో కవర్ చేస్తా. అది అప్పు. దాటిస్తా. కవర్ కూడా కాదు, దాటిస్తా. 60 ఏళ్ళు ఇచ్చావు, నీ సేవలో నేను 80 ఏళ్ళు ఉన్నట్టుగా ఉన్నా. ఇది ఎవరు చేశారు బైబిల్లో? మోసే చేశాడు. 40 ఏళ్ళు ఫరో కోటలో, 40 ఏళ్ళు ఉద్యానవనంలో, 40 ఏళ్ళు ఐగుప్తు చుట్టూ పాలస్తీనా నడిపింపులో. 40 సంవత్సరాలు మాత్రమే దేవుల్లో ఉన్నాడు. కానీ 80 సంవత్సరాలను దాటించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని హెబ్రీలు రాయడానికి కారణమయ్యాడు. ఇది అప్పీయటం. ఓరీడు దొంపదేగా ఒక నిజమంటే నాకు అనిపిస్తుంటుంది. ఎంత చెప్పినా కూడా ఇంకా చెవిలో ఊదినట్టేనా గొట్టం పెట్టి. అంటే బోధనా పద్ధతి బైబిల్కి ఎంత వ్యతిరేకంగా నడుస్తుందో మనకు అర్థమైపోతుంది. దేవుడికి అప్పీయటం అంటే నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు గుర్తిన సమయానికి ఎంతైతే గడిచిపోయిందో దాన్ని దాటించాలి. అది అప్పు. అది అప్పు అంటే 70 ఏళ్ళు ఇచ్చాడా, 80 ఏళ్ళు ఇచ్చాడా? మనం గుర్తునేసరికి 30 ఏళ్ళు దాటిపోయా అంటే 50 ఏళ్ళు దేవుళ్ళు ఉన్నావా? ఈ 30 ఏళ్ళు దాటాలి అంటే నేను ఇచ్చిన ఆయుష్కాలం 80 అయితే వీడు 83 ఏళ్ళు ఇంచుమించుగా నాలో ఉన్నట్టుగా ఉన్నాడు అని దేవుడు రాసుకోవాలి. తల వెంట్రుక లెక్కేస్తాడు, ఆయుష్కాలం లెక్కేడా? ఈ తలంపులు ఏమి లేకుండా, ఈ ఆలోచన లేకుండా, ఏమి లేకుండా నేను దేవుడికి అంత పెట్టా, నేను అంత పెట్టా.
ఇక్కడ అంటున్నాడు పూర్వం ఒకడు మన మా బ్రదర్ కుమార్ బ్రదర్ ఏమో మా సంఘం వేరే సంఘాలు వచ్చి ఇచ్చాను బొచ్చేవి ఇలా బాగా పెరిగింది అనుకుంటుంది రాఫే పెద్ద ఎవరు రైడ్ అసలుకి బిచ్చిపోటు ఎత్తున్నాడు రా. అంటే వాక్యం ఎక్కట్లేదు, మనిషికి వాక్యం ఎక్కట్లేదు. అంటే వాక్యం దగ్గర లేడు, చర్చిలో మాత్రం ఉంటాడు. అంతే నన్ను చూడు అని. అందుకే వాడు ఒక పాట రాసింది కదా వాడేవాడు ఏమని భలే పాడతాడు మనల్ని కూడా. అర్థమైతే ఇస్తే కదండి. బైబిల్ చదవరు ఎవడో కూడా అదే చెప్తుంటా. నేను కూడా ఉన్నానయ్యా దీర్ఘంగా నన్ను వాడుకో యేసయ్యా. వాడుకోవాలంటే నువ్వు ఐఏఎస్ సెలెక్ట్ అవ్వాలంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని దాటి రావాలో లాస్ట్లో ఇంకొకటి ఉంటుంది ఇంటర్వ్యూ. అన్ని ఇంటర్వ్యూలాగా ఉంటుంది అది. ఆ ఇంటర్వ్యూ పాస్ అయినట్టు ఇంక మరి నువ్వు మెరిట్లో ఫస్ట్ వచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఉంది, అక్కడ దాటి రావాలి. గండం అంటారు దాన్ని, ఎవగండం. అంటే సంఘంలో నువ్వు ఉన్నవో లేవో, నువ్వు ఎలాంటి వాడవో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పద్ధతి ఏంటో దేవుడికి తెలియదా? నేను కూడా ఉన్నానయ్యా. కూడా అంటే అర్థం ఏంటి? అందరూ ఉన్నారు, అందరూ నేను ఒకటి ఉన్నా లింగలింగం ఉంటాయా? ఏం పాటలు. దేవుడికి పెట్టా అన్న పదం 100 తప్పులకు పైన సమానంగా రాస్తారు. నాకు వ్యర్థమైందిరా. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. నీలో ఆత్మ ఉంది, శరీరములో బలం ఉన్నది, ఆయుష్కాలం ఉన్నది. ఇవన్నీ పెట్టింది నేను, నువ్వు నాకేం పెడతావు ఇంకా? అది ఇప్పుడు మనకు పెట్టాడు, దాన్ని దాటిపోవాలి. నా ఆయుష్కాలంలో కనీసం ఆయన లెక్క రాసుకున్న సమయానికి ఒక్క రోజైనా దాటించగలనా? అది అప్పు, అది దేవుడు తీర్చాలి. ఇప్పుడు ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం చెప్పండి. మనం పిల్లలకి ఇస్తాం డబ్బులు, మనం అప్పుగా ఇయ్యం, ప్రేమగా ఇస్తాండి, ఎంత ఇచ్చేస్తుంటాం. కానీ వాళ్ళు మనకు 10 రూపాయలు ఇస్తారు, డాడీ నాకు అప్పు అంటారు వాళ్ళు. నాకు అనిపించదు మనం ఎంతని పెడతాం. ఆహా అసలు ప్రేమ మంది. కానీ అటు నుంచి ఒక 10 రూపాయలు ఇస్తే వారం 10 రూపాయలు అప్పను, 10 రూపాయలు అప్పను. ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పదం. దేవుడు కూడా అంతే. నేను ఇచ్చిన ఆయుష్కాలాన్ని దాటి నా కొడుకు 2 వారాలు దేవుళ్ళలో ఉన్నాడు సంఘంలో. అది అడుగుతున్నాడు ఇప్పుడు నాకు ఇయ్యని. ఎంత బాగుందండి అసలుకి. ఒక తండ్రికి అంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి. ఇవన్నీ మిస్ అయినాయి. నేను దేవుడికి పెట్టా, ఆడబెట్టా, ఏడబెట్టా, ఈ పెట్టడం, దీన్ని కల్మషం అన్నాడు, విర్రవీగుచున్న మనస్తత్వం అన్నాడు. ఈ రోజుకి నేను ఎప్పుడు కూడా దేవుడికి ఇంత పెట్టా అని చెప్పలే. స్వార్థ సేవ కొరకు ఖర్చు, మరొక ఆత్మ కొరకు వెళ్ళిపోవాలి అంతే. అది ఆత్మని సంపాదించడం కొరకు అంతే. ఆత్మని సంపాదించడం కొరకే. మన దగ్గర ఉన్న ఏదైనా మనం పెట్టామంటే ఆత్మని సంపాదించడం కొరకే. అది దేవుడు చెప్పింది. అది వాడరా అంటే ఏం వింటాడు వాక్యం చెప్పండి? వినరా? ఆహా వినరు. యాకోబు పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. అంటే ఆత్మకి కల్మషం అంటిందా? అంటింది. ఆత్మకు కల్మషం అంటిందంటే ఖచ్చితంగా దుష్టుడు ఎంటర్ అవుతాడు. దాన్ని మానమంటున్నాడు. ఏం మానతాడు? ఇంకా మానాలంటే సంఘంలో ఉండాలి. వీడు పొలిటికల్ లీడర్ దగ్గర ఉన్నంత టైం సంఘంలో ఉండడం, థియేటర్ కాడ ఖర్చు పెట్టేంత సమయం సంఘంలో ఉండడం, పనికిచ్చే వాల్యూ దేవుడి మాటకి ఇవ్వడం. సచ్చినకు మాత్రం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ బిడ్డని చేర్చుకో. ఎలా సాధ్యం? విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, ఎంత లోపందో తెలియదు మరి, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సత్వీకముతో అంగీకరించుడి. వాక్యం ఎలా వచ్చినా నో ప్రాబ్లం, నేను తీసుకుంటా. అది వాక్యం ఎలా వస్తుంది? అనుకూలంగా రాదు వాక్యం అనేది ఎప్పుడు కూడా. నువ్వు అనుకూలంగా ఉండటం కొరకు వాక్యం ఏమి నేర్పాలో నేర్పిద్దే తప్ప వాక్యం ఎలా అనుకూలంగా ఉంటుంది మనకి? భార్య అనుకూలంగా ఉండటానికి, పిల్లల అనుకోకుంటానికి. వాక్యం అంటే దేవుణ్ణే నాకు అనుకూలంగా ఉండు అని అంటున్నాడంటే వీడిని మనిషి అంటారా, మనబోతు అంటారా? మీరు చెప్పండి.
మన సంఘానికి వచ్చావంటే ఈ రోజున దేవుడు ఏ మాటతో నన్ను ఆలోచింపజేస్తున్నాడు అని రావాలి తప్ప, అబ్బా ఈరోజు నీ మాట ఏంటి నా చెవులు పగలగొట్టింది అంటే ఎట్టా? అందుకే చెబుతున్నాడు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, ద పవర్ ఆఫ్ వర్డ్ అంటాం కదా, శక్తిగల వాక్యము. ఎంత శక్తి చెప్పట్లా, అది వాక్యం యొక్క శక్తిని కొలిసే సాధనం లేదు, అది ఇన్ఫినిటీ. దాన్ని కొలిసే పరికరం ఏది? నీ మనసు తప్ప ఇంకేం కొలవలేదు దాన్ని. అంటే మనసు గ్రహించేంత గొప్పగా వాక్యంలో ఎదిగిందా అంటే లేదు. అది సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికం అంటే అర్థం ఏంటి? లోబడి తగ్గింపు కలిగి ఇది తీసుకోవాలి. ఆయన అంతేనండి ఎప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అయ్యగారిని అంటలా, ఆత్మ ప్రేరణ కలిగించి మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని టార్గెట్ చేశాడు. బైబిల్లో మంచి మాట రాయించాడుగా, ఏమని? యేసుక్రీస్తు వారి జోలికి వచ్చినా పాపక్షమాపణ ఉన్నది, తండ్రి అయిన దేవుణ్ణి అన్నా సరే పాపక్షమాపణ అయితే ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటే మాత్రం పాపక్షమాపణ ఈ యుగమందైనను రాబోయుగమందైనను లేదు. అంటే అర్థం ఏంటి? నాకు పాపక్షమాపణ అవసరం లేదు, సచ్చినాక నరకంలో నేను ఏగుతా, ఇక్కడ నిన్ను ఏగుతా అన్నట్టు ఉన్నాడు వీడు. అంతే కదా? పాపం తెలియదండి, ఎందుకంటే సంఘాల్లో జ్ఞానం ఎక్కడదే. మస్తు చూస్తున్నా నేను, ఏం కనపట్ల. వెళ్ళాలి, దేవదూత ఆరాధన చేయాలి అంతే. అదే వాడు కనుక సాధ్యం అడుగుపెట్టినట్టుగా చేతులు ఇటు పడుతున్నట్టు రాదు. చికాకు వచ్చింది అడిగి కొట్టి అట్టుంటుంది. ఇక అడు బొడ్డోడు పాపడు చేతులు వస్తున్నాయి, నేనేం కొట్టమంటున్నా అది చికాకు వచ్చేసింది. దేవదూత ఆరాధన ఊక చేతులు పైకెత్తాలా, ఊకే తలకెత్త ఎట్ట అనాలా, ఆ ఊరి మీద వదిలిపెట్టి ఆంబోతులాగా. అది ఆరాధన. స్టాండప్, సెట్, వంగండి, రైట్ సైడ్ వంగండి. ఇదేమన్నా సినిమా షాటా, షూటింగా, సాంగ్ షూటింగా? యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ప్రసంగిస్తుంటే ఎవడైనా స్టాండ్ స్టెప్ అన్నాడండి? పిల్లలు మంచి కూర్చోవాలా, కాపరి మంచిగా నెప్పత్తు కూర్చోవాలా, పోయి నిలబడాలా, ఏదైనా ఒకటి వాళ్ళ ఫెసిలిటీని బట్టి వాక్యం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అది వాక్యం అంటే. వీడు ఎగురుతూ ఉంటాడు, అటు ఇటు మధ్యలో అరవటం, ఎందుకు వస్తుందో తెలియదు. అప్పుడు జ్ఞానం ఏముంది? ఇంకా మనం ఎలా ఉండాలో జ్ఞానం ఏముంది? మనం ఎలా ఆత్మకి సంబంధించిన వాక్యాన్ని పుచ్చుకోవాలో మనకి ఏముంటుంది? జ్ఞానం లేదు కదా. అప్పుడు ఏమవుతుంది? వాక్యానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతాయి సంఘంలోనే, మనకు తెలియదు అవన్నీ కూడా. ఈ స్టాండ్, సిట్ ఇలాంటివి జరిగితే డిస్టర్బెన్సే. కాలకాడ బైబిల్ ఉంటుంది, ఒకసారి లేచి నిలబడదామమ్మా అంటాడు అయ్యగారు. సరే సంఘం ప్రార్థన అయిపోయింది వెళ్ళేటప్పుడు అంటే ఓకే. ఇది మధ్యలో కూడా ఒకసారి లేవండి అంటాడు, కూర్చోండి అంటాడు. మనోళ్ళు ఏం చేస్తారు? లేచినప్పుడు బైబిల్ని కూర్చొని కడపెట్టేస్తారు, లేదంటే కింద సాపలు ఉంటే కింద పెట్టేస్తారు. ఇప్పుడు లేస్తే కాలకాడ ఉంటుంది, లేస్తే సీటు కింద ఉంటుంది. అంటే బైబిల్కి విలువ ఇచ్చేది ఇదే. ఎవరో కొంచెం ఏమైనా జ్ఞానం అనిపిస్తే పట్టుకొని వేస్తారు. నాకు తెలిసి అయితే చాలామంది అలాగే ఉంటారు. నేను చూసిన ఎన్నో సభల్లో అయ్యగారు అంటారు, ఒకసారి లేచి నిలబడదమ్మా కాళ్ళు బీగుతున్నాయి అంటాడు. అంతే, కాళ్ళు బీగితే వాళ్ళకి తెలుసు ఏం చేయాలో, వాళ్ళు ఆపుకుంటారు. మధ్యలో నీకెందుకు, నా కాళ్ళు నొప్పి వచ్చానుకో అటు ఇటు పెట్టుకుని ఆపుకుంటాను. ఇప్పుడు ప్రత్యేకించి దాన్ని చెప్పాలా? అవసరం లేదు కదా. ఇంకొకటి ఇంకా గడిగడికి చెప్తుంటాడు. ఇంకా దీనంతా ఏంటది? దుర్మార్గపు పనులు ఇష్టకి వెళ్ళిపోతుంది. అది ఈ దుర్మార్గ పనులు చేయటం వల్ల ఏమో తెలుసా? కాపరికి ఆయుష్ తగ్గిపోతుంది. అది సంఘములో వాక్యం తప్ప మరొక దానికి స్పేస్ ఎక్కువ ఇవ్వటం వలన కాపరి ఆయుష్ తీసేస్తాడు ఫస్ట్ దేవుడు. అందుకే మీరు చూడండి, షార్ట్ పీరియడ్లో కాపరి టుపుక్కుమంటున్నాడు. ఫేస్బుక్లో మీరు చూడండి, కుర్రోలు పోతున్నారు అంతే, కుర్రోలు అంతా. ఏమైంది వీళ్ళకి? 30-40 ఏళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఏంటండి? 16 ఏళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఏంటండి? హార్ట్ అటాక్, కార్డి అటాక్ అంట. అన్ని అటాకులు చేస్తున్నాయా? అన్ని అటాకే చేస్తుందా?
వీటిని దేవుడు దుర్మార్గపు పనుల కింద పరిగణలోకి తీసుకున్నాడు. అదే మనకేం చెప్పాడు? దుర్మార్గ పనులు అంటే ఇదిగో రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ కారు మీద రాయే మాకు, అటు ఉమ్మియ్యకో, అటు తొంగి చూడకో, అది దుర్మార్గపు పని అంటాడు. ఆత్మ లోపల ఉంది, దేహం బయలుదేరి వెళ్తుంది. ఆత్మ స్టాండర్డ్గా ఉంటే దేహం ఎందుకు వెళ్ళిద్దట? ఆత్మ తలంపు స్ట్రైట్లో ఉంటే దేహం ఎందుకు వెళ్ళిద్దట? ఆత్మ తలంపు వాక్యంతో ముడిపడి ఉంటే దేహం ఎందుకు వెళ్తేట? ఇది నేర్పడం. అటు చూడకో, అటు చూడకంటే మనకు అది చూసినాక పేనం అప్పదు. ఏదైతే చూడొద్దంటామో చేయొద్దంటామో అది చేయటం మానవ నైజం. ఇది మూఢత్వం అన్నాడు దేవుడు. మనం వద్దన్న చేస్తాం, అంతే. వద్దు అన్న చేస్తాం, దెబ్బతిన్నా కూర్చుంటాం. అది కనుక ఇలాంటివన్నీ సంఘంలో జరగటం వల్ల ఏమవుతున్నాయి అంటే ఇది దుర్మార్గపు పని కింద దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. అందుకే మహాజ్ఞాని ద్వారా సొలొమోను గారు రాశారంటే శరీర సంబంధం కాదు, అది వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పినటువంటి ఆయన నోట పరిశుద్ధాత్మ దేవుని మాట ఎలా ఉంది చూడండి. 7:17 ప్రసంగి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. ఇప్పుడు దేహపరంగా బోధిస్తాడు. అది పనంటే ఇదే కదా, మరి పనంటే ఇదే కదా. దేహం జరిగించే పనిని చూపిస్తున్నా కానీ దేహాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఆత్మ చేసే పనులు చెప్పాలి కదా. దేహం స్వాధీనపరుచుకున్న ఆత్మని, లొంగ తీసుకున్న ఆత్మని. అందుకే ఆత్మ దేహం మాట వింటుంది, కానీ ఆత్మ మాటే దేహం వినాలి అన్నట్టుగా వాక్యం చెప్పాలి. అది చెప్పట్ల. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఇది మొత్తం లోకం కలిపేశాడు. దుర్మార్గపు పనులు, బుద్ధిహీనంగా తిరగటం, ఒరే బుద్ధిహీనుడా అంతే. ఇక కుటుంబం వృద్ధాత్ర అంతే. మనకు నిజం అనిపించింది. బుద్ధిహీనంగా తిరగటం అంటే అర్థం ఏంటి? బుద్ధిహీనంగా తిరగడం అంటే అర్థం ఏంటి? అంటే తిరగటంలో బుద్ధిహీనత రెండు ఉంటాయా? ఏమో మరి, నాకేం అర్థం కాదు. మరి తిరగటంలో బుద్ధిహీనత రెండు ఉంటాయా? పోనీ బుద్ధి గలవాడు తిరగటం ఎలా ఉంటుంది? ఒక షాప్కి ఇద్దరు వెళ్ళారు. ఒకడు బుద్ధి గలవాడు, ఒకడు బుద్ధి లేనివాడు. వాడెళ్ళి ఇంట్లోకి అవసరం తెచ్చాడు, ఈడెళ్ళి ఇంట్లోకి అవసరం తెచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు బుద్ధి గలవాడు, బుద్ధిహీనుడు? మనం క్యాల్కులేట్ చేయలేము. ఒకే చోటకి ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధి గలవాడెవడు, బుద్ధిహీనుడెవడు మనం చెప్పగలమా? మటన్ కొట్టుకు వెళ్ళాం, చికెన్ కొట్టుకు వెళ్ళాం, పోనీ రేషన్కి వెళ్ళాం, పోనీ ఇంకో చోటకి వెళ్ళాం. ఇద్దరు వెళ్ళాల్సిందే ఎక్కడికైనా. ఎలా క్యాల్కులేట్ చేస్తాం మరి? ఎలా చేస్తామంటే వెళ్ళి తెచ్చుకోవచ్చుగా, అంత సొల్లు ఎందుకు వేయాలాడా? ఇది వెళ్ళి తెచ్చుకుంటాం, 2 నిమిషాలు ఏదో మాట్లాడతాం అంటే ఇప్పుడు మాట్లాడిన వాడు బుద్ధిహీనుడు, అంతేనా? ఇలా ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనం? వాడు దేని గురించి మాట్లాడుతుండో. కాబట్టి శరీర సంబంధమైనది ఇది కాదు, ఇది శరీర సంబంధమైనది. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు మలచగలిగితే బుద్ధిహీనంగా తిరగవద్దు అంటే వాక్యము లేని సంఘాల చుట్టూ తిరగొద్దు. అది బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తమైన సంఘములో నువ్వు ఒక యాకోబు, ఒక యోహాను, ఒక పేతురులాగా స్తంభాలాగా ఉండమన్నాడు దేవుడు. బుద్ధిహీనంగా తిరగవద్దంటే వీడు ఆడకపోతాడు అనుకూలమైన బోధకులు ఎక్కడో ఎత్తుకుంటాడు వీడు. అది ఎవడు మీటింగ్ పెట్టినా పోతాడు. రాత్రి మీకు ఆయుష్ డబల్ అయిద్దంటే ఇంకా పోతాడు. ఇంకా అంత తీపి పేరం అంటే మరి బుద్ధిహీనం అంటే అది. బుద్ధిగల మాటల దగ్గర లేనివాడు బుద్ధిహీనుడు. వాడు తిరుగుతూ ఉంటాడు, వాడికి ఒక చోట స్థిరంగా ఉండదు కదా. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. వీడికి సావు వచ్చింది, మళ్ళీ ఇందాక వాడికి సావు వచ్చింది, ఇప్పుడు వీడికి కూడా సావు అవుతుంది అని అర్థం ఏంటి? సంఘములో వాక్యస్థానములో నీ సంఘ
యాక్టివిటీని ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ చేసావో అది దేవుడికి నచ్చదు. 1. 2, దేవుని మాటలు లేని చోట నువ్వు ఉంటే హోటల్కి వెళ్తావు. ఎన్నోసార్లు చెప్పిన ఈ మాటని. ఒక్కసారి నచ్చకపోతే ఇంకోసారి కన్ను కూడా ఏమనబట్టు వద్దు బాగోదు అంటాం. ఒక్కసారి చూస్తాం, బాగుంటే నో ప్రాబ్లం, బాగాలేకపోతే వద్దు. సంఘంలో కూడా ఆత్మ సంబంధమా శరీర సంబంధమా అని చూసి అదేంటో గ్రహించి అక్కడ నిలబడమన్నాడు దేవుడు. నాకు అనుకూలంగా ఉండాలంటాడు వీడు. సో ఈ మెంటాలిటీ ఉన్నవాడు ఎవడైనా కానీ ఖచ్చితంగా నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. వాడి సమయం ఎప్పుడో, కానీ దానికంటే ముందే పోతున్నాడు. మనమేమంటాం, మనం ఇంకా వెర్రిబాగులలో. దేవుడు అండి ఆయనకు అక్కడ దాకా పెట్టాడు ఆయుష్కాలం, ఈ డిసైడ్ చేస్తాడు ఏడండి. అంతే ఉంది పాపం, ఏం చేద్దాం మరి, అంతే ఉంది. మరి అంతున్న సంగతి ముందే చెప్పొచ్చుగా, చెప్పడం. ఎక్కువగా మనం వాడే పదవి ఇదే, ఏం చేస్తామండి అంతవరకు ఉంది వాడికి. పైగా మన భూమి మీద నూకలంట, ఏ రోజు నూకలు పోదండి. భూమి మీద గింజలు అంటాడు, నూకలు అంటాడు, అది నోటికొచ్చింది మాట్లాడతాడు. అక్కడ దాకా ఎందుకు ఉందని నువ్వు డిసైడ్ చేసావా? అధిక దుర్మార్గపు తలంపులో బుద్ధిహీనతో వాడిని బాగా ఆవరించి ఉండటాన వాడు ఆయుష్కాలం, వాడి కాలానికి ముందుగా పోయాడు. ఏ శవం కాడని ఇలాంటి ప్రసంగాలు చేశారండి ఎవడైనా? తాగిన చాలా మంచోడండి, తిడతనే కానీ చాలా మంచోడండి, కొడతనే కానీ చాలా మంచోడండి. అది చనిపోయిన శవానికి ఎందుకు వేసావు మంచి స్టాంపు? బతుకున్నప్పుడు రే మా ఇంటికి రావద్దు, రే మా ఇంటికి రావద్దు అంటమాట. చనిపోయినాక ఏమంటాం, ఎంత మంచు, మొన్నేనండి ఇక్కడ కొట్టాడు నన్ను అని నేను వల్ల. ఓరి ఆస్కార్ అవార్డు అదే చెప్తుంటే ఆస్కార్ అవార్డు క్రైస్తవులకే ఇవ్వాలి. ఆ రామ్ చరణ్కు వాళ్ళకి కాదు, మాకు ఏంటి, మాలో చాలా మంది ఉన్నారు యాక్టర్లు. అది కదా, ఎంత స్ట్రైట్ చూడండి. ఆడి పరిస్థితి బాగలేకే ఆడి బుద్ధి అయితే ఆడి సాగు కారణమైంది. చూడాల సాగు కాడికి దరిద్రం వెళ్ళిపోయింది, అంతే. పైకంటే బాగోదు కదా, చూస్తుంటాం అంతే, కానిచ్చే అంటాం. అందుకంటే మనం ఏం చేస్తాం? చెబితే వినడం, భార్య, పిల్లలు, ఒక కుటుంబం, వీడి మీద ఆధారం. ఇన్ని తలంపులు ఉన్నవాడు ఎవడైనా లంగాతనంగా తిరుగుతాడు కదా లోకంలో. ఓ పద్ధతి ప్రకారంగా జీవిస్తాడు. వీడికి అన్నీ కావాలా, పోయాడు. ఇప్పుడు సానుభూతి వెళ్ళి వెచ్చుతుంటుంది, ఇంకంతే. వెళ్ళి వచ్చి గోదారమ్మ ఇంటి మీద పడ్డదమ్మది. నేను అసలు శవం మీరు నమ్మండి, నేను అసలు ఎవరికి సానుభూతి చెప్పను తెలుసా. సో వస్తాను అంతే, పోయి దరిద్రం వెళ్ళినప్పుడు మనసులో ఏమే అలాగే అనుకుంటే. ఇప్పటివరకు ఏడ్చిందో లేదండి శవం కాడికి వెళ్ళి. ఏం చేశాడని ఏడవాలి? వాడు ఉపయోగపడ్డా? వాడు కుటుంబానికి ఉపయోగపడ్డా? వాడు ఇంటికి ఉపయోగపడ్డా? దేవుడికి ఉపయోగపడ్డా? ఒక దైవజనుడిగా నేను వెళ్ళి ఎందుకు ఏడవాలి? ఏడ్చామో చూస్తాను నాకు అనిపించింది. ఫేస్బుక్లో పెడితే భలే ఉంటుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం నీ కుటుంబానికి నువ్వు ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటావు వాక్యం నేర్పిందంటే ఆటోమేటిక్గా నువ్వు వాక్యంలో ఉంటావు. నువ్వు ఉన్నావంటే నీ కుటుంబం ఉంటుంది, అంతే. ఇంకా అయిపోయా. రాకపోక ఆయన ఆధీనం, ఎవడైనా పోతాడు ఆయన వస్తాడు. ఆత్మరక్షణార్థంగా వాక్యాన్ని సంఘంలో దేవుడిస్తే దీన్ని పట్టుకోవటానికో వినటానికో రావట్లా. వీడికి ఆనందం కొరకు రావాలా, హిస్టీరియా రోగం అంటాం కదా, నరాలు బలహీనత. చాలా మంది చూడండి సంఘంలో ఏసయ్యా పళ్ళు టక్ 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 గురుకుతుంటారు, చేతులు పిసుక్కుంటుంటారు. ఈ పిసుక్కొట్టి గురుక్కోవటం ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చింది ఇది? ప్రారంభంలో ఏ సంఘంలో లేదుగా, ఏ బోధకుడు చేయలేదుగా, మరి కొత్తగా ఎందుకు వచ్చింది? ఏమి తెలియట్లే వాళ్ళకి పాపం. అలా చెప్పేవాళ్ళు లేడేమో, మరి లేరు, అంత సొమ్ముగాలే కదా. కాబట్టి నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాడికి చాలా కాలం ఉంది.
దుర్మార్గ పనుల వల్ల బుద్ధిహీనంగా తిరగటం వలన వాడు పోయాడు అని వాక్యం చెప్పాలి అక్కడ. మట్టి మళ్ళీ ఎడం చేత్తే వేస్తాను తెలుసా? నేను ఎడం చేత్తే నేను కుడి చేత్తే వేస్తాను నేను, లేదా 2 చేతులతో వేస్తాను నేను. ఎప్పుడైనా మీరు చూడండి, ఇట్లా 2 చేతులు బట్టి ఇటు మట్టి వేస్తా, మళ్ళీ 3 సార్లు వేయాలంటే ఎందుకురా 3 సార్లు? ఎందుకు? 3 ముళ్ళు, 3 సార్లు, 7 అడుగులు. తెలీదు, ఎవడూ చెప్పడం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, 3 ముళ్ళు లేవు, 7 అడుగులు లేవు. ఒకటే ఉంది, 2 సంతకాలు ఉన్నాయి, 3 సంతకాలు ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి సాక్ష్యం, సాక్షులు సాక్ష్యం కాదు, 4 ఇద్దరు పెట్టాలా? మరి దానికి ఏది ముహూర్తం? ఏది? వాళ్ళ పిల్లలు పుట్టట్లేదా? ఆ పిల్లలు పెద్దలు అవ్వట్లేదా? వాళ్ళు గొప్పలు అవ్వట్లేదా? నువ్వు ముహూర్తం పెడితేనే గొప్పలేనియా? ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో భారతదేశం అనేది మతాల చుట్టూ, కులాల చుట్టూ, వర్ణాల చుట్టూ కొట్టుకొని చచ్చిపోతుంది. చైనా వాడు డ్యామ్ కడితే 4 సెకండ్లు భూభ్రమణం వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మన టైం 4 సెకండ్లు వెనక్కి వెళ్ళిపోయింది. అంత పెద్ద డ్యామ్ కట్టాడు 4 ఏళ్లలో, అంతే. వాడి దేశంలో ట్రైన్ కింద ఇట్ట పోతుంది, మన దేశంలో ట్రైన్ ఇట్టమైనా కింద పడుతుంది. విచిత్రం చూడండి. చైనాలో ట్రైన్ రివర్స్ ఇట్ట వెళ్తుంది, కింద పడుతుంది. కానీ మన దగ్గర స్ట్రైట్గానే వెళ్ళిద్ది, కానీ కింద పడిద్ది. మన టెక్నాలజీ అది, వాడి టెక్నాలజీ అది. 100 ఏళ్ళకి పునాది వేసాడు అక్కడ. ఇక్కడ కొట్టుకుని చచ్చిపోతాం, నీ కులం ఏంది, నీ మతం ఏంది, నీ దేవుడు ఏంది, నా దేవుడు ఏందని. ఇంకెప్పుడండి మనుషులు బాగుపడేది? అందుకే నీ వేళ చనిపోతాం ముందుగా. ఎందుకు చేస్తావు? ముందుగా ఎందుకు చచ్చిపోతాం? ఎఫెసీ 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని, ముందెలా ఉంది మంది? ప్రాచీన అంటే అర్థం ఏంటి? తాతల తరాలుగా, తాతల తరాలుగా ఒకటి వస్తుంటుంది, అది ఇప్పటికీ వస్తుంటుంది మన కాడికి. అది ఎందుకు పెట్టాడో మనకు తెలియదు, ఎందుకు వస్తుందో మనకు తెలియదు. అదేమంటే కులాచారం, ఆచార ప్రకారంగా పెళ్ళి. ఒక కులముడు ఒక రంగం చేసుకుంటాడు పెళ్ళి, ఒక్క ఒక రంగం చేసుకుంటాడు. పెళ్ళి అంటే ఏంటో మరి తెలియదు. ఆచార ప్రకారంగా పెళ్ళి ఎందుకు ఉంటాయి అది తెలియదు. అంటే మనిషికి ఏంది తెలుసా అంటే ఏం తెలియదు. అది ప్రాచీన స్వభావం అన్నాడు. ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచో వస్తుంది కదా దరిద్రం, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా అది కాలం మారింది చూసారా? ఒక 30-40 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతే కాలినడకన వెళ్ళి చుట్టాలందరికీ 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు ముందుగానే పలానా తారీఖున మా అమ్మాయి పెళ్ళి పలానా చోట, మీరు ఖచ్చితంగా రావాలి, ఇదే చెప్పటం, రావద్దు మర్యాద ఉండదు అని కబురు పెట్టి అన్నం తిని కొంచెం సేద తీరి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఆ నైట్ ఆడుండి అట్ట 4 దిక్కులకి వెళ్ళి చుట్టాలు అందరూ చెప్పుకొని వచ్చేవాళ్ళు. నిజంగా పెళ్ళి కలకలు అడిపోయేది, వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు. ఆ తర్వాత కార్డులు వచ్చాయి. కార్డులు వచ్చినాక సగం తగ్గింది స్ట్రెంత్. వెంటనే 2005లో వాట్సాప్ వచ్చేసింది, 2010లో 9-10 ప్రాంతాల్లో. ఇప్పుడు కార్డు కూడా వాట్సాప్లో పెడుతున్నారు, ప్లీజ్ కమ్ టు అవర్ హోమ్ అని. దాంట్లో నక్షత్రాలు వేస్తున్నాడు, ఆ దాంట్లోనే. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారంతే. ఇక ముందు వీళ్ళు కూడా ఉండరు. ఇంకా అమ్మాయి అబ్బాయి ఆ కుటుంబం ఈ కుటుంబం పోవటం తుర్రుమని చేసుకొని రావటం. ఇంకా మార్పు రాలే, వస్తుంది. అంటే స్వభావంలో మార్పు వస్తుందా? వస్తుంది. అదే చెప్పాడు అక్కడ. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన, దేవుళ్ళు లేకముందు దురాశ ఉండేది మనకి అన్నాడు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత దురాశని వదులుకున్నాము అంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే
దేవుళ్ళకి వచ్చిన తర్వాత దురాశ ఎక్కువ పెరిగిపోయింది. ఇదెట్ట సాక్ష్యం చెబుతాడు వాడే, చాలా జ్ఞానంగా చెబుతాడు. నేను అమెరికాలో 2 లక్షల సాఫ్ట్వేర్ని నా ప్రభు కొరకు వదిలేశాను, ఇప్పుడు వారానికే 2 కోట్లు వస్తున్నాయి. అది నెలకు 2 లక్షలు, అప్పుడు ఇప్పుడు వారానికి 2 కోట్లు వస్తున్నాయి. ఇంక చాలనా? విజయవాడలో ఉన్నాడు కదా పాలెమ్మాని ఏడు, మీ ఇద్దరు ఒక సభలో ఫస్ట్ ప్రసంగం సెకండ్ ప్రసంగం చేశాం. 2 కోట్లు, 1,50,000 నెలకి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా దంచేస్తున్నాడు అంతే. ఇంకా ఇంచుమించుగా ₹1,00,000 సంపాదించాడు నెలకి. ఏం చేసుకుంటున్నా అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఒకటే సూట్ వేస్తాడు, మళ్ళీ ఆ బ్లూ సూటే వేస్తాడు. అంటే కొనుక్కోడేమో ఇంకా, లేదా అయ్యే కొనుక్కుంటాడేమో, మరి తెలియదు. లోకములో నెల రోజులు కష్టపడితే 1,50,000. అదే దేవుళ్ళు స్టైల్గా 1 గంట సేపు వాక్యం చెబితే లక్షలు. ఎంత గొప్పదో కదండి. అందుకే చాలామంది పుట్టగొడుగులకు వచ్చేస్తున్నారు అయ్యగారులు. ఎందుకు? సంఘాలను మెక్కడానికి. ఒక రోజు ఉంటుంది గొంతుల్లో అన్నం గొంతుల్లో ఉండగానే ఊపిరి తీసేటువంటి చరిత్ర బైబిల్లో రాయించాడు దేవుడు. అది తిన్నమన్న గొంతులోనే ఉంది, పూరీలు గొంతులోనే ఉన్నవి. దేవుడు కోపం వచ్చేసింది, పొట్ట మీద కాలేసి తొక్కితే కసర వెళ్ళింది బయటికి. ఐగుప్తు టు పాలస్తీనా ప్రయాణంలో ఆ ఘోరాలు జరిగాయి. అంటే అర్థం ఏంటి? ఏళ్ళు పెడితే అందే అంత ఇచ్చినా మాకేమి ఇచ్చామన్నారు దేవుణ్ణి. అక్కడ కోపం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా దుర్మార్గ పనులు వస్తాయి. లేచామా, కష్టపడ్డామా, ₹1 తెచ్చుకున్నామా, కుటుంబంలో హ్యాపీగా ఉన్నామా, ఎవరికి అన్యాయం చేయదా, ఎవడి కష్టాన్ని పిడికిల పట్టుకోలేదా? ఈరోజు మీరు చూడండి, దేవుళ్ళు ఉంటాడు, దేవుడికి సందా గట్టికెత్తాడు, మళ్ళీ అనౌన్స్మెంట్ చేయాలా, అలా నాయన దేవుడికి ఈ రోజున 10,000 సందా ఇచ్చాడు, చెప్పట్లు కొడదామా? సాపట్లు ఎందుకురా, వీడి పేరు ఎందుకు, ఈ రావటం ఎందుకు, అని పిలవటం ఎందుకు, అని ఎత్తటం ఎందుకు, ఈ సపట్లు ఎందుకు చెప్పండి. ఎన్ని ఎందుకు వచ్చి తెలీదు, ఎందుకు వచ్చాయో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. సపట్లయితే కొట్టాలి, కొట్టకపోతే బాగుంటుందా? కొట్టాల్సింది. ఇప్పుడు ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? పాస్టర్ గారికి ఉపయోగం. దేవుడికి ఏమైనా ఉపయోగమా? ఏం లేదు. వీళ్ళంతా ఎవరు? ఏ బాపతి? బాపతే ప్రాచీన స్వభావాన్ని నేటి కాలములో ఇంకా పెంచి పోషిస్తున్న బాపతి. అది మరి ఇది ఎప్పుడు బ్రేక్ అవుతాయి అంటే ఇది ఇంకెప్పుడు బ్రేక్ అవ్వదు, కంటిన్యూ. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం అనుసరించి వదులుకున్నారు, నడవకుండా వదులుకున్నారు. దేవుళ్ళకి వచ్చినాక అదే ప్రాచీన స్వభావాన్ని రెట్టింపు చేస్తే ఎట్లా ఊకుంటాడా? 11:3 సామెతలు, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, దుష్టుల మార్గ స్వభావం మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. యథార్థం అంటే లేచామా, పని చేసుకున్నామా, మంది పోనీ మనకింద పని చేశారు, కష్టపడ్డాడు కూలీ రోజున బిగేస్తాం, దేవుడికి గొప్పగా ఎత్తాం, సంఘంలో బాగా ఒత్తించుకుంటాం, పిలిపించుకుంటాం. కానీ కూలివాని కష్టము మొరపెడుతుంది దేవుడి దగ్గర, తెలుసా? కూలివాని కష్టము మొరపెడుతుంది. వాడికి ఎంత కూలి వెళ్ళాలి? వాడికి కుటుంబం ఉంది, వాడికి ఎంతకి వెళ్ళాలి కూలి? బయట ఎంత ఇస్తారు? ఇప్పుడు నువ్వు డైలీ ఇస్తున్నావు, ఓకే, బయట 500 చెప్తాను అనుకుందాం, నువ్వు డైలీ చూపిస్తున్నావు, ₹100 తగ్గి తప్పలేదు, తప్పేం కాదు. డైలీ ఉంది కాబట్టి, బల్క్ కాబట్టి తగ్గించు, ఇబ్బంది లేదు. వాడికేమో 150 ఎత్తాడు, దాంట్లో ₹100 దేవుడికి సందా ఎత్తాడు. ఆ 100 నెలకు 3,000. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈ ఇచ్చిన 3,000 ఎవరో తెలుసా? ఈ ప్రసంగం ఎవడికి దిగాలి వాడికి దిగిద్ది, టెన్షన్ పడాల్సిన అవసరం. ఈ 3,000 ఎవరో తెలుసా?
కష్టపడ్డోడి, వాడి కుటుంబం లేదా, వాడికి పెళ్ళం పిల్లేరా, వాళ్ళు వచ్చి నాకు చెప్పలేదా? అప్పుడు ఒకటే చెప్పిన, ఒక్క తోక వంకరా, ఆడి బుద్ధి అంతే అని చెప్పిన నేను. అందుకని ఎక్కువ చెప్పాలి. ఇంకా అన్న నువ్వన్నా చెప్పాలి. ఏం చెప్తూ ఆడి బుద్ధి అంతే, ఆడి బుద్ధి అంతే. ఇంకా అది మారదు. మారిద్దే చూశాడు దేవుడు, మారిందే. వాడికి ఇవ్వాల్సిన కష్టాన్ని నువ్వు తీసుకొచ్చి నిలబడి మైకులు ఒత్తించుకొని పిలిపించుకొని సపట్లో కొట్టించుకొని దాంట్లో వేయించుకొని వాడు ఏడుస్తుండు, వీడేమో ఎక్కడేమో సపట్లో కొట్టించుకుంటుండవు. నా దగ్గర పనిచేసిన పిల్లలకి క్రిస్మస్ వచ్చిందంటే సొంత కష్టంతో బట్టలు, కూరగాయలు అడిగితే 2 పెద్ద ఫోన్లు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు, రోజుకు కాస్త కూస్తో మళ్ళీ డైరీకి డబ్బులు, నేను ఏదైనా తింటే మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం పూట తినిపించటం, మళ్ళీ వాళ్ళ కష్టం తగ్గట్టుగా ఖచ్చితంగా శాలరీ ఇచ్చేవాడిని. నేనేం అడగదంటలేదుగా ఈ రోజున. ఏమైనా దేవుని పుల్ల కష్టం విలువ ఎవరికి తెలుస్తాయి అంటే కష్టం పడేవాడికి తెలిసింది. అది వీడు పని చేయించుకుంటాడు, వాడికి నెలకు వచ్చేసరికి ఎంత ఇస్తాడు, దాంట్లో 70% తీసుకొచ్చుకుంటాడు, అందులో 20% దేవుడికి ఇస్తాడు. నేను దేవుడికి చాలా పెట్టా అంటాడు. అంతే. మంది సొమ్మే కూలివాని కష్టము మొరపెడుతుందరా. అది అని ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇవన్నీ వద్దు, మనం స్ట్రైట్గా ఉందాం, ఉన్న వరకు ఉందాం, ఉన్న దాంట్లో ఉందాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించింది. నీ ఎవరికి అన్యాయం చేయలేవు, నీ కష్టం నువ్వు పడ్డావు, కాదు కొంచెం వ్యతిరేకంగా ఉన్నావు, తప్పేముంది? ఉంద కదా తినడానికైతే, స్ట్రైట్గా అయితే ఉన్నావు కదా. కానీ దేవుడు నీకు ఖచ్చితంగా త్రోవ చూపిస్తాడు. ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? 12 నెలలు ఒకేలాగా ఉంటాయండి. మనకు తెలిసింది ఏంటంటే 3 నెలలకు ఒకసారి కాలం మారిద్దని, వానాకాలం, ఎండాకాలం, చలికాలం. కానీ కాలం మాట నీకు తెలిసింది, కానీ రోజులో విపత్తు నీకు తెలియదు. ఏ రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాలాలే నీకు తెలుసు అంతే. మరి రోజులో మార్పు, వాతావరణం బాగానే ఉంది, ఆడదాబోయేసరికల్లా మంకు మెరిసింది అంతే, కొట్టబోతున్నాయి అడిగాడికి. ఇది ఎవడు గమనించాడు? కాబట్టి యథార్థంగా ఉండు, నీ దాంట్లో జాగ్రత్తగా ఉండు. అది త్రోవ చూపించును. ద్రోగుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఎదుటివాడి కష్టం తిన్నవాడు బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. ఈ రోజున ప్రపంచ కుబేరులో నెంబర్ 8 స్థానంలో ఉన్నాడు అనిల్ అంబానీ. కానీ కుటుంబపరంగా చూసుకుంటే భార్య లెక్క చేయదు, కొడుకు థైరాయిడ్ సమస్యతో ప్రాబ్లం, ఫ్యామిలీ ఎంటైర్ డిస్టర్బెన్స్, 1000 కోట్లున్నా ఏమి లాభం చెప్పండి? కొడుకు ఏసీలో ఉండలేడు, తెలుసా మీకు? అదే మన పిల్లలైతే చలిగా ఉంది సార్ అంటున్నాం. వాడికి అంతున్నా ఏసీ పని చేయదు, వాడు ఎప్పుడు కూడా వేడిలో ఉండాలి. అది ఎంత ప్రభావం చెప్పండి. బాంబే సముద్రం పక్కన మండిపోతుంటుంది. అట్లా ప్రతి ఒక్కడికి ఏదో ఒక శాపం ఉండనే ఉన్నది, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనమైతే మంచిగా లేచామా, పుష్టిగా తిన్నామా, పోనీ గొడ్డి కారం వేసుకునే తిందాం, హ్యాపీగా పడుకుంటాం, లేవా అంటుంటాం మనం. అంటే అంత నిద్ర పోతుంటాం మనం. ఎంత ఆనందం అండి. ఎక్కడ ఒక ఆర్టికల్ చదివాను, రాళ్ళ కొట్టి రాళ్ళ తుప్ప పక్కన పడుకున్నాడు, టవల్ చుట్టుకొని కారులో పోతున్నాడు, ఏసీ వేసుకొని ఆపి చూస్తున్నాడు ఇట్లా. వాడేమో గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు, నాకేమో నిద్ర రావట్లా. నిద్ర రావడం కొరకు నేను మందు అవుతున్నా, వాడు ఏకంగా నీళ్ళు తాగి పడుకుంటున్నాడు. ఎన్ని కోట్లు ఉన్నా ఏమి లాభం? వాడు చూడు, వీడికి ఏమనిపిస్తుంది? అమ్మ జీవితం, ఆడు కారులో పోతుండు, ఏసీలో పోతుండు, నా బతుకు ఇంకా రాళ్ళు కొట్టే కాడ ఉంది. వీడేమో ఈ యాంగిల్, వాడేమో ఆ యాంగిల్లో. అంటే ఇద్దరు మనశాంతిగా లేరా? క్రైస్తవుడైతే కలిమిలో ఉండగలను, లేమిలో ఉండగలను. నేను ఎక్కడైనా ఉండగలను. ఉభయచర జీవి కప్పకే అంత ఉంటే క్రైస్తవుడికి ఎంత ఉండాలండి? అది నీటిలో ఉంటుంది, నీటి బయట ఉంటుంది, రాణిలాగా రాజులాగా ఉంటుంది. అది క్రైస్తవులుగా ఉన్న మనం కూడా అంతే, ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఏకరీతిగానే ఉండాలి.
విర్రవేయకూడదు. అది ఉంగరం పెట్టేస్తాడు అంతే. అది చూపించాలి. ఇప్పుడు సేవున్నర పావున్నర ఉంటుంది. అది ఊరికిట్ట అంటున్నాడు గిట్ట. ఎందుకట్ట? మంచిది, దేవుడు ఇచ్చాడా, ఓకే వరకు మంచిది. ఇప్పుడు దాన్ని ఎందుకు ఊరికే చుట్టాలతో ఊరికి ఇట్ట మాట్లాడుతుంటారు. ఇట్ట మాట్లాడతారా? ఇట్ట మాట్లాడతారు చుట్టాలతో. అంటే ఇప్పుడు ఏలికి ఉంగరం అటు దిగి ఉంది కాబట్టి కనబడాలా? 3 నవర్సులు అండి మొన్నే కొన్నా. క్రైస్తవుడు ఉన్నది తృప్తిపడు, లేనోడు వస్తున్నాడు తీసి పక్కనే. అది ఎచ్చులు కోడి. క్రైస్తవుడు ఎచ్చులు కోడే. వాక్యం నేర్పుతుంది కదా, ఎక్కడ ఎలా ఉండాలో వాక్యం నేర్పుతున్నప్పుడు అక్కడ అలాగే ఉండాలి కదా మరి. కనుక యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించడం. దుష్టుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. మూర్ఖులు బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. 1 పేతురు 3:4 సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఏం చెప్పాడు? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును, సాధువు మృదువు మన గుణం, సాధువు మృదువు. సాధువు ఆవు, మృదుత్వం మాట్లాడుతున్నాడు. గుణమును అక్షయ అలంకారము గల అంటే క్షయం కానిది, ఎప్పుడు ఉండేది. అలంకారం అంటే పెళ్ళిలో ముస్తాబు చేసుకొని పెళ్ళి అయిపోయినాక తీసి మంచం మీద ఎట్ట 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 ఇసేయటం కాదు. అలంకారం అలాగే వేస్తుంటాం మనం. చేసి బరువు అవుతుంది నడుము మీద అంటాం మనం. అలంకారం అనే దాన్ని ఎక్కువగా మొయ్యలేం. అది అక్షయ అలంకారం అనుకో. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హృదయం యొక్క అంతరంగ స్వభావముల్లో మృదువు, సాధువు, అలంకారముగా ఉండాలి. అవి అక్షయమైనవి అన్నాడు. అలంకారం అనేది హార్ట్కు సంబంధించింది, పైకి కనబడేది కాదు. అది చాలామంది పైకి కనబడించుకుంటూ ఉంటారు. ఎందుకు? లోపల ఉందో లేదో మనకు డౌట్. అది కనుక మనకి లోపల ఉండాలన్నాడు. లోపల అంటే ఆ మనసు అలా ఉండాలి అని చెప్పాడు. హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. లోపల బంగారం వేసుకో, వజ్రాలు వేసుకో, వైడూర్యాలు వేసుకో, రత్నాలు వేసుకో, పొదిగించుకో, ఎవడు కనపడదు, దేవుడు కనపడుద్ది. పైకి ఏది వేసినా సరే మనకంటే తక్కువగా వాడు వస్తే వాడు చురుక్కుమంటాడు. కనుక వాడు భోజనం చేసేటప్పుడు మనం ఇది తింటాం, వాడు తినడం. వాడిని చూసి వాడు వచ్చే లోపల నుంచి చేంజ్ అయిపోవాలి భోజనం. వద్దులే అంతే, మార్చి వెళ్ళదంటే తర్వాత తింటారని చెప్పేసేయాలి. వాళ్ళు వెళ్ళిపోయాక తిన్నా పర్లేదు. వాళ్ళ ముందు కూర్చొని మురుసులు లాగేమనుకో, ఇంకెట్లా చెప్పండి, ఎట్లా చెప్పండి. అంటే తినే దగ్గర కూడా జాగ్రత్త. వచ్చేవాళ్ళు ఎవరో ఆ పొలం మనోళ్ళు ఏరా ఒకటి ఉంది వేస్తా వేసుకో అయిపోద్ది. ఇలా ఇది తినొద్దని కాదు, మనదే, మన కష్టమే. కానీ వస్తున్నటువంటి వాడికి కూడా ఇబ్బంది కలగకుండా చూడమన్నాడు. ఇన్ని యాంగిల్లో క్రైస్తవ ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి. మేమండి అంతేనండి, బంగారుపల్లె తప్ప మామూలుపల్లె ఎక్కడ దిగదు నాకు అంతే. వాడేమనుకోవాలా? నరుసు బంగారం కొనాలంటేనే సంవత్సరం పడుతుంది నాకు. పల్లెం కొనాలంటే ఇంకే జీవితాంతం ఇంకా నయ్యే మా ఎలా ఇంటి పల్లెం ఏమనేది అన్నట్లుగా అంతే కదా. మరి స్త్రీలకు బంగారం డిప్పిస్తాం మరి. కాబట్టి నాకు బంగారం పల్లెం తెస్తేనే, లేదు నేను ఇంట్లో వెళ్ళిపోతే ఏం చేస్తాడు? ఇంకా కన్నాలు వేయాలి ఇంకా. అందుకని బ్రహ్మనాయుడు
సహపంక్తి భోజనం పెట్టి ఆకులు వేసేవాడు, అరిటాకులు. అరిటాకులు అంటే అప్పుడు తోటలు బాగుండేవి, అంతే. టకటకటక ఆకులు వేసేవాడు. నెలకు ఒక్కసారి మొత్తాన్ని పిలిచిపెట్టాడు ఆకుల్లో. అంటే అన్ని ఒకే తోట ఏదైనా కావచ్చు, అరిటాకే. అరిటాకు, ఇక్కడ వండినన్నం, కూర్చున్న జనం అంతా సమానమే. సహపంక్తి భోజనము. ఎంత బాగుంది. మళ్ళీ కింద మళ్ళీ ఇప్పుడు అనుకో, నాకు ఇరిగిపోయిన చెయ్యి వేసింది కావాలనే, చెయ్యి వేసిన తప్ప ఇడికి. నా కాడికి వచ్చాక పేపర్ కట్టింగ్ రాంగ్ వచ్చింది, మొత్తం సాంబార్ అంతా జరిగిపోతుంది. నా పెళ్ళికి పిలిచి అవమానించాలా కడుపులో. పొరపాటు అయిపోయింది అనుకో, కావాలని చేసిండు. వేపుడు అయిపోయిందంట. ఇక ఇంకెందుకు భోజనం కాడ మొఖం పడతాడు, భోజనం కాడ కిసుక్కుమంటాడు, భోజనం కాడ చివుక్కుమంటాడు, భోజనం కాడ ఎల్తి పడతాడు. ఇన్నేమో చెప్పండి. సరే లోకం అంటే ఓకే, కాపర్లు కూడా ఎలక్షన్ మూమెంట్లో ఒక ఆయన రమ్మంటే అందరూ వెళ్తున్నారు, నన్ను రమ్మన్నారు, నాకు పనుంది రానంటే, అన్న నీ పని కూడా అక్కడే కదా, పోకుండా రా అన్నారు. సరే అని చెప్పేసి చేతులు డ్రెస్ మీద ఉన్నా, చేతులు శుభ్రం కడుక్కొని వెళ్ళినా. కూర్చున్నా మాట్లాడినా, వర్క్ డ్రెస్సే. ఏందన్నా అంటే, రాజకీయ నాయకుడు మనకేదో లేదు, ఓకేనమ్మా అని చెప్పేశాడు. ఆ భోజనం రెడీ అన్నాడు, పుష్టిగా తిన్నాడు అన్నాడు. ఆ మాట కూడా కంప్లీట్ అవ్వట్లా. పాస్టర్లు వచ్చారు ఆడికి. పాస్టర్లు అందరూ ఇంకా టకటకాలు వేసి, ఆ ప్లేట్లు ఉంటే వాడినెట్టి ఈయనెట్టి అంటే. ఎక్కడే సోరారం మన గాజుల రామారావు ఫంక్షన్ హాల్, మెజెస్టిక్ ఫంక్షన్ హాల్ అనుకుంటుంది. ఇంకేముంది, ఇంకా లైన్ లేదు. ఇంకా నాకంటే వెనకొచ్చు, నీకంటే ముందు వచ్చా, పెట్టుకుంటున్నారు. నేను వెంటనే మళ్ళీ వర్క్లోకి వచ్చి నా క్యారేజ్ నేను తిని వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం చెబుతారు, మనం అన్ని విషయాలు తగ్గించుకోవాలి అంటే. ఆడ తగ్గించుకోవడం ఇంకా ఒకడేమో మరి గ్యాస్ట్రిక్ ఉంది, నేను టైం తినకపోతే నాకు ఆర్డర్గా. ఈ అమ్మాయి ఏందిరా ఇది అసలుకి. 1 గంట కల్లా ట్యాబ్లెట్ వేయాలా, 1 గంట కల్లా బొక్కలు వేయాలా, లేకపోతే ఇంకా ఎక్కడే మనోడికి. ఇంకా అరే పాస్టర్ గారికి ముందు తొందర పెట్టండి రే, గ్యాస్ ఉందంట. దేవుడి కొరకు కడుపు కట్టుకోలేనోడు కాపరా, కడుపుకే దాసులు. అది మరి పేరు దేవదాసు, క్రీస్తుదాసు, మరియదాసు, జేసుదాసు కాదు, కడుపు దాసు. చెప్పట్లా? దేవుని దృష్టికి మిగులు విలువ గలది. అంతరంగ స్వభావములో సాధువు మృదు ఉండాలి. లోపల ఉంచురా సాధువు మృదు అంటే పైకి చూపెత్తాడు, ఇన్నాళ్ళు అంటారు, పైకి చూపించాడు నాలుగు అంటారు. అది గబగా వరుసని నమ్మాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడి దగ్గర ఏముండదు, తుఫాన్ లాంటిది వత్తదే పోద్ది అంతే. అది నాలోడైతే ముడేస్తుంటుంది, ఇంకా ఉచ్చు తెక్కుండా మొత్తం ముడైపోయింది అనుకో, గొంతుకు వచ్చేది అది అంతే, ఇంకా బిగుసిపోద్ది అంతే. ఇంకా దేవుడు చెప్పలే, లోపల ఉండాల సాధు మృదుత్వం, పైకి మాత్రం. వాడు చెబుతున్నాడు రాజేంద్ర ప్రసాద్, సినిమా యాక్టర్. వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. సినిమాలో మాత్రం మంచిగా ఎంకరేజ్ చేస్తారు లవ్ మ్యారేజ్, నిజ జీవితంలో మాత్రం చేయడు. జగపతి బాబు చేశాడండి, నాకు అదొకటి బాగా నచ్చింది. ఆ పాప చెప్పిందంట, డాడీ మంచోడు, చదువుకున్నాం ఇద్దరం, ఓకే, ఏదైనా తేడా వస్తే మరి చూసుకున్నాను అన్నట. వీళ్ళేమో వేరే క్యాస్ట్, అతనిదేమో వేరే క్యాస్ట్. హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ బాబు గారే అంటాడు అంట అల్లుడు. అంటే క్యాల్కులేట్ చూడండి ఎలా ఉందో, రాంగ్ లేకుండా ఉంది. ఇంకొక ఆయన కూతురు ఉంది, 3 పెళ్ళేని, పైగా మళ్ళీ మెగాస్టార్. ఇలా ఉంటుంది దరిద్రం. ఆ పిల్ల బతుకున్నంతకాలం మాట్లాడాల. గాయత్రి ఇక్కడే ఒకటిపల్లి కేపీహెచ్ భాగ్యనగర్ కాలనీ. చచ్చిపోయినాక ఏడ్చేస్తున్నాడు.
ఏమి లాభం? కులం వేరైతే ఏమైంది? గుణం బాగుంది కదా. కులం కాదు ఇక్కడ మెయిన్, గుణం. గుణవంతుడైతే కులంతో పనేలా. గుడిసేటి గుణం అయితే ఎందుకోడు? నేను ఆశ్చర్యపోయిన జగద్బాబు చూసి. ఒక సినిమా యాక్టర్ ఇలానా దోకిపోరు ఓసీస్ వాళ్ళు. సినిమా యాక్టర్ ఇలా ఉంటాడా? ఈడేమో నీతులు చదువుతూ మేకేస్తారు. నిజ జీవితంలో మాత్రం లంగా చిరంజీవి గారు. నిజమండి. ఈడెంత రాజప్రసాద్ గారు ఇప్పుడు ఏడుతున్నాడు. మా అమ్మని చూసుకున్నా మా అమ్మని చూసుకున్న కరెక్టే. మరి మీ అమ్మ సెలెక్ట్ చేసిన వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఇంటర్ కాస్ట్ అయితే ఏమైంది? మంచి సాఫ్ట్వేరేనా, బాగానే చూసుకునే బంగారంలాగా. వాళ్ళు వస్తడే కావాలా, ఆడబెట్టుకుంటూ కొట్టుకొని పెట్టుకొని. ఇది బాగాలండి దరిద్రం. ఇది బాగా ఇది దరిద్రం. నేను ఇప్పటికి వరకు 3-4 చేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఏది బాగలేదు? గుణం చూస్తా, కులం చూడను. కులం గురించి మాట్లాడితే వాళ్ళు దూరంగా ఉంటున్నాను. అబ్బో ఈ దరిద్రం మనకు అనిపిస్తున్నా. అది ఏం చేసుకుంటే కులాన్ని కోసుకుంటారు. అసలు కులం ఎక్కడిది ప్రపంచంలో? ఎవడో లంగా పెట్టాడు కులాన్ని. అదే ప్రాచీన స్వభావం అంటే అదే. మరి ఆ లంగా పెట్టాడు, ఈ లంగా పాటెత్తున్నాడు అంతే. మళ్ళీ ఏమంటాడు? అరే అన్న, బాబాయ్, మామ. ఎప్పుడైండు వేరే కులవాడు నీకు మామ అంటే? రియల్కి వచ్చేసరికల్లా మాత్రం మారాలిరా. ప్రపంచం చాలా మారాలి. ఇలాంటి బోధ లేదు. అంత లఫ్ట్ బోధ ఉంది లోకంలో. అది మన ఫ్రెండ్లు ఎంతమంది ఉంటారండి? అరే బాబాయ్, మామా, రా భోంచేద్దాం, ఇది నా జాబ్ జిగిరి, నా ప్రాణం. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా నీ కులం వేరు, నా కులం వేరు. నేను చేసే స్వయంగా ఇంతగా ఫస్ట్ సనత్ నగర్లో చేశానండి. అప్పుడే పెళ్ళైంది నాకు. పెళ్ళైన కొత్తలోనే ఒక అమ్మాయిని కన్యాదానం చేసుకొని మా ఫ్రెండ్ కూతురికి, వాడి రోజున మన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు వాడు, పోరగాడు తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, కమాండో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు వాడు. అది వాళ్ళ అమ్మాయిది వేరే క్యాస్ట్, వీడిది వేరే క్యాస్ట్. ఆడొచ్చాడు కాడు, బావా నువ్వే కరెక్ట్గా నిలబడతావు బా, నువ్వు రఫ్ ఉంటావు బా. అప్పుడు నీ కూతురు కాదు నా కూతురని నేను తీసుకొని నా త్రూగా ఇచ్చిన. ఇప్పుడు 2 పిల్లలు మంచిగా, ఇప్పుడు వాళ్ళు బాగానే ముడుసులు తింటున్నారు వారం నాకు పెట్టట్లా. ప్రాణాలు దిగించి జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో ఎన్ని వార్నింగ్లు నాకు జడ్జి. అయినా సరే అన్నంతే. ఇప్పుడు మాత్రం మనవడు మనవరాలు అయ్యగారు వచ్చారు వాటర్ ఇవ్వండి అని ఏడుకోవడం 24 బ్లాకులు. మన చర్చిలో సుబ్బిగడ్డి కూడా పెళ్లి చేసే కదా నేను. ఇవాళ బాగలేదా ఈ రోజున? కులం గురించి మాట్లాడితే దగ్గర కూడా రా నేను అస్సలకి. ఆ దరిద్రం అంత దరిద్రం కొట్టలేదు. అది కులం ఏంటి కులం? అలాంటప్పుడు నువ్వు వేరే కులవాడికి వెళ్ళకూడదు. ఇంకా వేరే కులవాడు వాటర్ తాగకూడదు. మరి నీ కులవాడి దగ్గర చెప్పులే వేసుకోవాలా, నీ కులవాడు పుట్టిన బట్టనే కుట్టుకోవాలా. పౌరుషం మరి. అది ఈ ఫోన్ ఎవరిది? ఏ కులవాడిది ఈ ఫోను? నీ కులవాడిది అయితే కొనుక్కోవద్దు. ఇది ఎక్కువైపోయింది ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కువైపోయింది. తెలంగాణ ఆంధ్రాలో మరీ ఎక్కువైపోయింది. వాడు ఒకటి తయారైన ఇప్పుడు సన్నాసి గాడు కుల స్విచ్ పెడుతున్నాడు ఆడ డీసీఎం గాడు. లఫ్ట్ బోధ మారాలి. ఆత్మ కొరకు వాక్యం చెప్పేటప్పుడు ఎన్ని ఎందుకు వచ్చాయండి అసలుకి? కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి బోధలు ఎక్కడ వేయండి అసలుకి? ఇలా చెబితే ఎంతమంది నొచ్చుకుంటారో. పిసుక్కోవటమే ఇంకా నొచ్చుకుంటే. దేవుడి కాడికి వచ్చామంటే దైవ కులం, మేమంతా దైవ కులం అంతే. నిజం. మనం చేసే మాట్లాడతాం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేశాను, ఏదొచ్చినా నేను రెస్పాన్సిబిలిటీ అన్నాను అంతే. ఏమొచ్చింది? 10 ఏళ్ళు దాటిపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏడ కనబడ్డ హ్యాపీ పలకరిస్తారు అంతే, చాలు అంతే. ఈ చిత్రం చెప్పనా? ₹1 కట్నం లేదు. కట్నం ఎత్తే చంపేస్తారు అంతే. కట్నం గురించి మాట్లాడితే అది నీకేమైనా నచ్చితే నేను లేకుండా చూసి ఇచ్చుకో, నాకు సంబంధం లేదు. అది మీ ఇష్టం. నీ బిడ్డ అయితే నువ్వు ఇచ్చుకో, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఈ పీరియడ్లో ఈ టర్మ్లో
ఈ మిడిల్ పాయింట్లో కట్నాలు ఇవ్వటాలు లేవు, కట్నం తీసుకోవటం లేదు. కట్నం తీసుకుంటే సవట, లంగా, ఆడదాని మీద బతికే ఆడింగి అదవ్వ, ఇలాంటి పదాలు వాడాలి, బాగోదు వాడితే. అంతే కదా మరి. అమ్మాయి తెచ్చిన కట్నంతో పెళ్ళికి బాధ్యతలకు మరి 20,000 అయితే మరి కట్నం 1,20,000 ఇస్తే సరిపోతుంది, భోజనాలకు 50,000 అయితే మాకు చుట్టాలు ఎక్కువ అంటే ఇప్పుడు అమ్మాయి పెడితేనే అమ్మాయి ఇస్తేనే భోజనాలు పెడతావా? మరి ఇప్పుడు దాకా పీక్ కట్టగట్టి వెనకాలేసింది ఏముందా? వీడి కట్నం ఇవ్వాలా, మళ్ళీ అమ్మాయికి బంగారం పెట్టుకోవాలా, మళ్ళీ పెళ్లి ఖర్చులు, మళ్ళీ ఎవరు పట్టుకోవాలి? తడిసి మోపడైతే ఆడపిల్లకి అన్నందుకి అది పోవాలా? అది ఆడపోతుంది. పాస్టర్ లంగాలే కట్టాలు అడుగుతున్నారు. లంగా నా కొడుకులు పాస్టర్, నువ్వు నిజంగా లంగానే. మనసులో దేవుడి వాక్యం లేదా? అబ్బురం గారు అండి మా విశ్వాసం అండి, అబ్బురం గారు మా విశ్వాసం తండ్రి అంటే ఏం కాదండి, అబద్ధమేనండి. అబ్బురం గారు కోళ్ళకి బంగారం ఇచ్చి పంపించాడు, పిలిచాడు, దాసుని రా అన్నాడు. ఏం పెద్దయ్యా పలానా ఊరెళ్ళు, నా ఊరెళ్ళు, ఒక అమ్మాయి ఎదురైద్ది, నా కోళ్ళు బంగారం పెట్టి మహారాణిలా తీసుకురా నా ఇంటికి ఇచ్చి పంపిస్తే తొడిగిచ్చి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి అర్హుడు ఎవడ? అందుకనే మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి వాక్య పరిజ్ఞానం బట్టి ఒక్క ఎద కూడా పరలోకం రాదు. అంత శతలొత్తుకోవడం ఇంకా ఫ్రాంక్ చెప్పేసిన 18:8 లోకసభ అదే మాట చెప్పాడు. మనుష్య కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసము కనుగొనునా, ఎందుకన్నాడు? విశ్వాసకు తండ్రి అబ్రహాము, అబ్రహాము ప్రారంభంలో అలాగే అన్నారు, మీ అబ్రహాము సంతానం అన్నారు. అంతే తెలుసులే మీరు అబ్రహాము సంతానమో లేదా రుబ్రోల సంతానం అన్నాడు దేవుడు. కట్నాలు ఏందిరా కట్నాలు? ఆడింగోళ్ళగా సిగ్గేయాలి కదండి. ఆడపిల్ల కాడికి వెళ్ళి నచ్చింది ఎంత ఎత్తా ఆడబెట్టుకుంటావు, ఎంత ఏంట్రా అబ్బాయి మెమ్మా నచ్చింది, రూపాయి కట్నం వద్దు, బట్టలు కూడా మేము పంపిస్తాం, మా బంగారం ఆంటీ పంపండి, కోళ్ళగా కాదు కూతురులాగా పంపిండంటే నిజంగా ఆ ఊరికి ఎట్టుంటుందండి? ఊరు తలంపు మారిపోద్ది. ఊరు ఏమో మాటలేవి ఏమి లేవు, వచ్చారు టుక్కురు మాట్లాడి అయిపోయింది వెళ్ళిపోయారు. ఇంట్రా వాళ్ళ పిలవాలి, వీళ్ళని పిలవాలి, ముసలి రావాలి, ముక్కోడాలి, ఏంద్రా ఇది? ఇంతమంది అవసరం సంబంధానికి? అమ్మాయి నిలబడు, కూర్చో, వంగు, అటు తిరుగు, ఒక పాడపాడు. ఈ పాడపడింది ఇప్పటికి ఇంకా నా వయసు 16. ఈ పాడపడితే ఎట్లుంటుంది? ఇంకా లేచిపోతారు అంతే. అటు లేకపోతే గుడికి వెనకాల అసహ్యం పాడపడితే ఎట్లుంటుంది? అటు లేచిపోతారు. ఇంకా ఆడపిల్లని సంతలో బర్రెలాగా గొర్రెలాగా నిలబెడతారా? పాస్టర్ ముండా కొడకల్లా ఇల్లే మళ్ళీ మధ్యలో పెత్తందారులు ఇల్లే. ఒక ఆడపిల్ల అంటే తల్లి, మరొక జనరేషన్కి తల్లి, ఎంత గౌరవించాలండి? డబ్బులు పెట్టుకుంటాడా ఎదవా? మళ్ళీ వాక్షాలు బాగా చెప్తాడు నిలబడి, దేవుడు పరిశుద్ధుడు, నేను మాత్రం పరమలంగాని అంటే అర్థం ఏంటి? వీడి ఆత్మకు రక్షణ లేదు, వాక్యం లేదు వీళ్ళు, వీడంతా లోకానుసారమే. అది సిగ్గుండాలా. అందుకే పునాది వేసిన, నేను చేసుకున్నా పోనీ నా చేతిలో పెట్టి చేయమన్నా 2 ఉంటాయి. కట్నం అడిగావా నీకు రోకల మంట పోడు పడిద్ది నైట్, అంతే కదా. వాక్యం చెప్పండి చెప్పేది, ఇది లంగా ఆడపిల్ల కట్టడం ఆధారపడ్డాడు, వీడు వేసి గడి చెప్పేస్తాం. నిజం, ఎస్సీ గడి పెళ్ళి అవుతుంది చెప్పాను డైరెక్ట్ చర్చిలో. వీడి లంగా, వీడు బాగా సార్థం, వీడికి పిల్లనీటి వేస్తాను. ఎవరైపోతే ఎట్ట కదా, ఒక అమ్మాయి జీవితం ఆగమైపోద్ది అక్కడ. ఇవాళ ఆగమైపోయింది, తాగి ఇటు తిరుగుతుండు, ఆ పిల్ల అక్కడే ఉంది. బావా నేనేం చేయను, నాకు చెప్పారా మీరు ఏమన్నా? నాతో ఏమన్నా డిస్కషన్ చేశారా? నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఇంకా తాలిబొట్టు కూడా కట్టలా, అప్పుడే చెప్పిన. సొంత తమ్ముడు అయితే ఏంది, ఎవడైతే ఏంది. ఈరోజు నా పిల్లలు ఏడుస్తుంది. 6 సంవత్సరాలు వచ్చాయి పిల్లలకి, ఇంకొక 6 ఏళ్ళు పోతే పెద్దలు అవుతారు. చదువులు ఏంది, సంధి ఏంది, వీడేమో లంగాలా ఎడు తిరుగుతుంది. అమ్మా పెద్దల కాడికి పోను, తిడతాడో కొడతాడు. అందుకే వదిలేస్తా.
నేను పట్టించుకుంటా, మనకు వద్దు అనుకుంటే వదిలేస్తా. ఎందుకంటే వాడు ఎట్ట మాట ఇంకా ఎవడైతే ఏంటి తమ్ముడైతే ఒక్కడైతే. అమ్మగారేమో సూరు పడుతుంది, అయ్యో ఎట్టండి బాధ వస్తుందండి అంటే. నేను అంటే అట్టిపొడి తిరిగి పడుకొని చెబుతున్నాను, నువ్వు అలాంటి ఆలోచించు, మాకు అట్టిపండు ఉన్న ఇంట్లో తిరిగి పడుకొని చెబుతా. అతను మీరు ఏం చేయలేము ఇక్కడ కదా. మనం సెలెక్ట్ చేసామంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ట్రాక్ తప్పిందేలే. ఇప్పటి వరకు ఏ కుటుంబం కూడా, అఫ్కోర్స్ వాళ్ళు మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది సముద్రం లాంటిది, ఎవడైనా రావచ్చు ఎవడైనా పోవచ్చు, వాక్యం మాత్రం అలాగే ఉంటుంది. అది ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తాం, ఇష్టపడి సేవ చేస్తాం, మధ్యలో దేన్ని ఆశించాం. ఆశిస్తే కదా ప్రాబ్లం అయ్యేది ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, లోపల మృదువు సాధువు అక్షయ అలంకారముగా లోపల ఉండాలి అన్నాడు. పై కనబడితే రిమూవ్ అవుద్ది, లోపలుంటే ఎవడు టచ్ చేయలేడు. 6:12 సామెతలో, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. అంటే తీయగా మాట్లాడతారు చూసినా, ఆడెవడంటున్నాడు దేవుడు, దుష్టుడు పనికి మాలినవాడు. గద్దింపుగాను చికాగ్గాను మాట్లాడతాడే, ఆడినే నమ్మాలి. అది మనం ఏమంటాం, వాడికి ప్రేమే లేదంటాం. మనం ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పటికీ తెలియట్లా. అది నో మీనింగ్స్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో ఆ పదానికి అర్థం కనిపెట్టిన వాడు లేడండి ప్రపంచంలో. ఎవరిని అడగండి, కలవదు, ఎక్కడ సింక్ అవ్వదు. ప్రేమ అంటే ఏంటి ఇంటర్వ్యూ చేయండి. ఆ ప్రేమ అంటేనండి ఒకళ్ళొకరు అండర్స్టాండింగ్, దాని ప్రేమ అండర్స్టాండింగ్ అంటారు. అది భార్యను బాగా చూసుకోవటం, అది ప్రేమేనా? ప్రేమలో భాగం అయి ఉండొచ్చేమో, లేకపోతే చేసుకున్నాం కాబట్టి చూడాలి దీన్ని అనుకుంటాడేమో, ఎవడో తెలుసు. అంతే కదా, ఎవరికి తెలియదు. కాలేజీలో టీచర్, స్కూల్లో టీచర్, వాళ్ళు పిల్లల్ని ప్రేమిస్తారు. మరి ఆ ప్రేమ ఏంటో, ఇంతకు ప్రేమ అంటే ఒకటే కదా, తెలియదు. పేర్లు మాత్రం భాషకు ఒక రకం ఉంది అంతే. బైబిల్ కాడికి వస్తేనే తెలిసింది అది. కనుక కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడినై. కుటిలం అంటే లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతాడు. కుటిల మనసు. లోపల ఏదంటే అదే మాట్లాడతాడు, అది కల్మషం లేని మనసు. అది ఏది ఇష్టపడిద్ది లోకం అంటే, పెదాల మీద తేనె పూసి మాట్లాడే వాడి వచ్చే ఆ పాసి తేనె వాసనే ఇష్టపడతాడు. రెండు మిక్స్ అయ్యి మంచి మిల్టింగ్ వాసన వచ్చేస్తుంటుంది. అది పాసి తేనె రెండు కలిపితే మంచి వాసన వచ్చింది, అదొక ముక్కిపోయిన వాసన. అది ఇష్టపడిద్ది లోకం. దేవుడు నిజంగా ఎంత గొప్పడండి. ఆత్మరక్షణకి వాక్యాన్ని ఇచ్చాడంటే, ఆత్మ అనేది దేహంలో ఉన్నది కనుక దేహం అనేది ఆత్మకు సరెండర్ అవ్వాలి తప్ప ఆత్మ దేహానికి సరెండర్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ని పెట్టి దేవుడు ఇన్ని మాటలు చెప్తాడు మనకి. అంటే దీన్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవాలి. నేను ఎలా ఉంటాను, నా మనసు ఎలా ఉంటుంది, నేను పైకి ఎలా ఉంటాను, లోపల ఎలా ఉంటాను. ఇది పైకి చెప్పకపోయినా మనకు తెలుస్తుంది నేను ఎలా ఉంటా, నేను పైకి ఎలా మాట్లాడతా, లోపల ఎలా ఉంటా మనకు తెలిసిపోతుంటుంది. సో లోపల ఎలా ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడికి ఇష్టం ఉండదు. డిసైడ్ మనమే చేసుకోవచ్చు. అంటే ఛాన్స్ కూడా దేవుడు ఇస్తున్నాడు అనమాట. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. దుష్టుడు అంటే దెయ్యం. అది ఎంత సమ్మగా మాట్లాడిద్దో. వీరును రక్షణ మార్గమును బోధించు దేవుని కుమారులు ఉన్నారు అనవంతే. ఎవరిని? పౌలుని, శీలని అన్నదా? అన్నది. దెయ్యపు నోట దేవుడి మాట, దుష్టుడి నోట ఎలా వస్తుంది? కుటిల మనస్తత్వం. అది ఎవడు పసిగడతాడు చెప్పండి? దాని అనుచరులు లోకములో ఉన్నప్పుడు, అది అనేక మందిని ఆవరించినప్పుడు, కుటిల మనస్తత్వంతో పైకి ప్రేమగా మాట్లాడుతున్నామని ఎవడు క్యాచ్ చేస్తాడు?
విచిత్రం ఏంటంటే మనం వాడినే నమ్ముతాం. నిండా మునినాక తెలిసిద్ది ఆడు మనల్ని ముంచాడు అని. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఆత్మకి సంబంధించినటువంటి వాక్యం అనేది లోపల ఉంటే మనం యథార్థంగానో యథార్థ త్రోవలోనో స్థిరంగా ఉంటూ ముందుకెళ్ళిపోతాం అని నేర్పుతున్నాడు దేవుడు. 23:12 సామెతలో, ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. ఉపదేశము మీద మనసు నుంచుము. నేను చెబుతున్నటువంటి ఈ సారం ఏదైతే ఉన్నదో దీని మీద నీ మనసు ఉంచు. మనసు ఉంచు. ఆ మనసు ఏం ధరించుకొని ఉన్నది? సాధువు, మృదువు, అక్షయ అలంకారముగా ఆ మనసు ధరించుకుని ఉన్నది కనుక దాన్ని వాక్యం మీద ఉంచు. మనం ఏమంటాం? మనం ఎక్కడ ఉంటాం? ఊరికి ఇట్ట అంటుంటాం, లేకపోతే ఇట్ట అంటుంటాం, లేకపోతే ఇట్ట అంటుంటాం, లేకపోతే ఊరికి ఇట్ట అంటుంటాం. ఎందుకు? ఇప్పుడు రిస్ట్ వాచ్ ఇది పబ్లిక్ చూడాలి ఇప్పుడు ఎంత అయిందో. ఊరికి వాచ్, లేకపోతే ఊరికి నొక్కుతుంటాం, లైటింగ్ వెలిగిద్ది, మళ్ళీ ఆరుపుతుంటాం. ఇదే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనం ఏం ధరించుకున్నాము పబ్లిక్కి అవసరం, చూపించాలి. అది నా షూ ఒకరిని అడిగిస్తున్నాడు, ఈ వేసుకోపోవచ్చుగా. ఆహా, అప్పుడు పిల్లలు వెళ్ళి ఇట్ట పట్టుకొని ఇట్ట లేపి టిక్కు 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 నడితే తలతలా మెరుతుంటాయి. ఏం కంపెనీ? పిల్ల, పైలా. ఏం పిల్లో తెలీదు. అది పిల్లో, పైలో, పిలానో, బెలానో ఏం తెలీదు. అది పేరు గొప్ప, ఊరు దెబ్బ. కాల కింద వేసేదానికి ఎందుకురా? ఇదంతా ఏ వ్యవహారం? ఏ వ్యవహారం ఇదంతా? ఉపదేశం మీద మనసు లేకపోవటాన ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అందుకే దేవుడు ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవి ఎగ్గుము. తెలివిగల మాటలకి చెవి ఎగ్గు అంటే వీడు ఉప్పొంగజోయి మాటలకే చెవి పెడతాడు. అది ఉబ్బిపోవాలి గారిలాగెంత. ఇంటికి వస్తా పోతా, అబ్బా ఇలా అయ్యగారు ఉయ్యాలేసి ఊపుతుంటే తూనీగా తూనీగా అంత ఆయన ఉందంటాడు అంతే. కాపురం కూడా బాగా ట్రైనింగ్ అయ్యారండి, బాగా ఊపుతుంటారు ఉయ్యాలేసి. అది జోపలాలి అని హాయిగా ఉంటుంది. చెట్టు కొమ్మ నేను చల్లగా అది పడుకుంటుంది. ఇక పాప జ్ఞానం లేదు ఇంకా. రేయ్ సైలెన్స్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని జాగ్రత్తలు చూడండి బైబిల్లో. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవి ఎగ్గుము. తెలివిగల మాటలు, తెలివిగల మాటలు అంటే ప్రాచీన స్వభావాన్ని ఏమాత్రం కేరు చేయని మాటలు. కేరు చేయని మాటలు. ప్రాచీన స్వభావం అంటే అమ్మకు బట్టలు ఉండవు, బిడ్డకు బట్టలు ఉండవు, పిల్లానికి బట్టలు ఉండవు. సనాతన ధర్మం అంటాడు, ఇది ప్రాచీన స్వభావం. అది ఇప్పుడు ఇదే చెత్త అంటాడు ఆంధ్రప్రదేశ్కి ఆ పీకే గాడు. అంటే ఇప్పుడు ఇంకా ఎవరికి ఆడలకు బట్టలు ఉండవు, ఇంకా సనాతన ధర్మంలో బట్టలు ఉండవు. ఇంకా బట్టలు వేస్తే ఇంకా షాపులు మూసేసుకోవటం. ఇంకా భర్త పోతే వాడితో పాటు దగలేయాల, 3 ఏళ్ళకే పెళ్లి చేసేయాల, చదువు దూరం పెట్టాలా, అన్నీ దూరం పెట్టాలా. ఆడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడాలా, మన పిల్లలు మాత్రం మాట్లాడకూడదు. రియల్ హీరో, రియల్ జీరో అవి కావాలా మనిషికి? దేవుడు ఒంటి నిండా బట్టలు వేసుకొని ఉండరా అంటే బట్టలు లేకుండా ఉండమంటారు ఏంటి రైడ్? అసలుకే ఇదేం ధర్మం? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఉపదేశం మీద మనసు నుంచము, తెలివిగల మాటలకు చెవి ఎగ్గుము. నా మాట వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును. నిజంగా తెలివి కలుగును. నిజంగా దేవుడి మాట నీ మనసుకు తాగితే నీ కుటుంబం ఆటోమేటిక్గా చక్కబడుతుంది. ఎవరు చక్కబట్టాల్సిన అవసరం లేదు. ఎలా చక్కబెట్టుకోవాలో నీకు అర్థమైపోతుంది. అది ఎలా చక్కబెట్టుకోవాలో అర్థమైపోతుంది అంతే. ఇది ఆడబెట్టు, అది ఇటు పెట్టు, ఇది అటు పెట్టు అవసరం లేదు. ఇది ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఇది ఎక్కడ ఉంటే బాగుంటుంది, నీకు వచ్చేది. అది ఏది బెస్ట్? మనకి జ్ఞానం వచ్చి సరిదిద్దుకోవటం బెస్టా,
ఏదో వాడు వచ్చి మనకి ప్రాక్టీస్ చేయించడం బెస్టా? దేవుడు నీతోనే జయిస్తాడు. ఇది బైబిల్. లాస్ట్ మాట అపోస్తల కార్యములు 17:11, వారు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక. తెస్సలోనికయలో ఉన్న వారే గనులు. దేంట్లో? బ్రతుకులో, కంటికి కనపడుతున్న బ్రతుకులో పేదవాళ్ళు. కానీ బైబిల్ చదవటములో, సంఘములో ఉండటంలో, దైవజనంలో ఉండటంలో వాళ్ళకు మించిన వాళ్ళు లేరంట. తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులు. వాళ్ళే అనుకుంటే వాళ్ళకంటే గనులుగా ఉన్నారు వీళ్ళు. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినమున లేఖనములను పరిశోధించుచు, పౌలు వాక్యం చెప్పినా, శీల వాక్యం చెప్పినా, అపోల్లో వాక్యం చెప్పినా, ఉద్దండులు ఎవరైనా వాక్యాలు చెప్పినా దేవుడి మాట కదా నమ్మేద్దాం అన్నట్టుగా లేరంట వాళ్ళు. పౌలు చెప్పాడా, రైట్ నమ్మేద్దాం, కానీ ఉందా లేదా చూద్దాం. ఉందా బైబిల్లో? ఇలాగే ఉందా? ఎంత గొప్ప ప్రేమతో రాయించాడండి దేవుడు ఆ మాటని. పౌలు వాక్యం చెబితే బైబిల్ చూడటం ఏంటండి అసలుకి? పౌలు మీద నమ్మకం లేక కాదు, పౌలు మీద కంటే దేవుడు రాయించిన మాట మీద నమ్మకం ఎక్కువ. ఈ రోజున అయ్యగారు చెప్పిందే వేదం, మనం కళ్ళు మూసుకుంటా బైబిల్ మూసేస్తాం. కొన్ని సంఘాల్లో బైబిల్ జిప్పు కూడా తీయదేస్తాం. మీకు ఆడు చదువుకుంటూ పోతుంటో వీళ్ళు ఇనుకుంటూ ఉంటుంటారు. అంతే బుర్రకథ. ఆమెను గట్టి కడతారు. ఇక ఆమెనంతలో ఆమెను అంటారో తెలియదు. ఇంకా అంతే, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా సమ్మ బాగుంది, అబ్బాయి ఎండ బాగుంది ఎడ అంటే అర్థం ఏంటి? ఏసీ ఉండి వచ్చాడు లోపల, అందుకే ఎండ తగ్గుతుంది. మొత్తానికైతే క్రైస్తవ ఆత్మల్ని మడతెట్టి మూటగట్టి భోగిలేసి పడేసారు పాస్టర్లు. మనం తేలాం, రైలు స్పీడ్ పోతుంది. మరి మనం తేలాం. ఇంకా ఏమైనా జారి పడితే పోయి దెబ్బలు తగిలా కొంచెం కాపాడతాం. కానీ మనం ఇప్పుడు రైలు ఎక్కి తేలాము. అది మామూలు స్పీడ్లో లేదు, భారత్ రైలు కంటే స్పీడ్లో ఉన్నది. మరి ఎట్లే ఉంది? మనం చెబుతున్నాం కదా. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిందని కూడా ఓకే అని అక్కడితో ఆగిపోలా. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు ప్రతిరోజు వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళంట. అంటే సన్నిధానాన్ని మానేవారే కాదు, సన్నిధానానికి రావటం అంటే ప్రాణప్రదంగా వచ్చేవాళ్ళు. ఇవాళ నేటి కాలంలో రావటం నల్లి నడక, పోవటం పిల్లి. ఎట్ట జంపెత్తే అతను వెళ్ళిపోద్ది. ఇంకా వచ్చేటప్పుడు నల్లి ఇట్టా 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 ఇట్టా. అంటే ఏమైపోయిందంటే ఆసక్తి అనేది పోయింది. ఏముందలే సండే పోదాం అట్లా తగ్గిపోయింది. ఎందుకు? కాలక్రమేణా వాక్యం మీద ప్రేమ చల్లారటానికి కారణం బోధలో గట్టితనం లేకపోవటం. అది కనుక ప్రియమైన దేవుని పిల్లలు, లేఖనములను పరిశోధించుడి. ఎందుకు పరిశోధించారయ్యా అంటే లేఖనాలలో నిత్య జీవము. యోహాను సువార్త 5:39. లేఖనాలలో నిత్య జీవము. మనకు నిత్య జీవం ఏడుందయ్యా అంటే వాక్యంలో. నీ కంటి ముందున్న బైబిల్లో దాంట్లో రాబడ్డ వాక్యములో నీ ఆత్మకి సేఫ్ అక్కడ ఉంది అని చెప్పాడు. ఎక్కడో లేదు, ఇక్కడే కంటి ముందే ఉంది. బైబిల్లో రాయబడ్డ అక్షరాల్లో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంలో దేవుని ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ఎలా ఉన్నదో నిన్ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆయుష్కాలంలో. దాన్ని గ్రహించి ఆయుష్కాలం ముగించుకుంటే అటు ఇటు నీకు డిసైడ్ అయిపోద్ది. ఎగ్జామ్ రాసిన మనకు తెలియదా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? బాగానే రాశానండి, 100కి 100 కాకపోయినా ఒక 70 వస్తాయి, నో ప్రాబ్లం. మంచి మార్కులు ఒక 70 అంటే ఆ పౌలు శీల కాకపోయినా పర్లేదు, విశ్వాసంలో కొంచెం ఒడ్డుకే చేరతా అన్న నమ్మకం మనకు ఉండాలి ఇక్కడ. అది ఇప్పుడు ఎన్ని చెప్పినా వెండవు, ఎందుకంటే అవి కంటికి కనబడవు. కన్ను మూసుంటే ఏమైందో వాడు చెప్పడం, కన్ను తెలిసిన మనకు అర్థమై సావదు. వాడు చెప్పలేడు, మనము గ్రహించలేము.
ఎదురైన రోజున, బాధ కలిగిన రోజున అది వర్ణనాతీతం, చెప్పలేం. కడుపులు మంట నెడుతుంటాడు, మనం చూస్తుంటాం మామూలుగా. వాడి లోపల మండుతుంటుంది, వాడు తిరుగుతూ ఉంటాడు. ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ పైన కనబడేది మాత్రం మనకు కనబడుతుంది. మనం ఏమంటాం? ఓర్చుకో ఓర్చుకో, నీకు వచ్చి తెలిసింది. ఓర్చుకోవటం ఎంతో, ఎదుటివాడికి సలహా ఇవ్వటం పైసా ఖర్చు లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఇచ్చేస్తాం. అదే మన కాడికి వచ్చేసరికల్లా ₹1,00,00,000 ఇచ్చిన సమయంలో నెట్టేస్తుంటాం. ఏదైనా ఒకరోజు మన కాడికి వస్తుంది. అదే వాక్యం ఉందనుకో, దోకా ఏమీ లేదు. అది వాక్యం అనేది మనిషిని అంటి పెట్టుకొని ఉండి తీరాల్సిందే. అది లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ఆత్మరక్షణార్థం వాక్యం, ఇంకా అది దేనికి ఉపయోగించకూడదు, అంతే. దేనికని ఉపయోగించామనుకో, ఒక వ్యాక్సిన్ మరొక దానికి వాడామనుకో, కరోనా వ్యాక్సిన్ కరోనా సిమ్టమ్స్కే వాడాలి. తలనొప్పి వస్తే కరోనా వ్యాక్సిన్ వేసామని ఎట్లా ఉంటుంది చెప్పండి? కడుపు నొప్పి వచ్చింది, ఆపరేషన్ చేసే వాళ్ళకి ఇస్తారే ఇంజక్షను, అది ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి? జ్వరం వచ్చింది, ఏ ఇంజక్షన్ ఇవ్వాలో ఏ డిసీజ్కి అదే ఇవ్వాలి. వేరేది ఇచ్చామనుకో బాడీ మొత్తం డ్యామేజ్ అవుద్ది. అది రియాక్షన్ ఇస్తుంది, అది చాలా ప్రమాదం అయింది. వాక్యం కూడా అంతే. కాబట్టి ఆత్మకి సంబంధించింది మాత్రమే వాక్యం. ఆత్మ బలంగా ఉంటే దేహం ఆటోమేటిక్గా బలంగా ఉంటుంది. దేహ ఆత్మలు బలంగా ఉన్నాయంటే దైవ పనులు కానీ, నీ కుటుంబం కానీ, నువ్వు కానీ చాలా బాగుంటారు, బలంగా ఉంటారు. ఆత్మ బలం లేనప్పుడు దేహం ఎంత బలంగా ఉన్నా ఉపయోగం ఏమీ లేదు, అది అనర్థాలకే దారితీస్తుంది. కాబట్టి ఆత్మకి సంబంధించింది వాక్యం. వాక్యం అంటేనే ఆత్మకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది వాక్యం. ఇక దీన్ని దేనికి వాడినా రియాక్ట్ అవ్వాల్సిందే. కాబట్టి ఆత్మరక్షణే వాక్య లక్ష్యం, అంతే. అది మిస్ అయితే అంటే ఇంకా నరకం. కాబట్టి స్వర్గమా నరకమా అనేది బోధించే బోధకుడు డిసైడ్ చేయాలి వాక్యం ద్వారా. వినేవాళ్ళు కూడా జాగ్రత్త కలిగి వింటూ ఉండాలి. అప్పుడు మనకు అర్థమవుద్ది, ఇంత జాగ్రత్తగా ఉంటే ఈ రేంజ్లో ఉంటుంది, ఇలా ఉంటుంది అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మన సన్నిధానానికి వచ్చేది ఆత్మరక్షణ కొరకు, వాక్యం కొరకే తప్ప దేనికి కాదు. మీరు అడగక ముందే మీ అక్కర్లేవు నాకు, దేవుడికి చెప్పేంత గొప్పడైతే మనిషి కాదు. ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది, నువ్వు అడగటం ఏంది? అడగక ముందే నీకేం కావాలో నాకు తెలుసు. అడుగుడి మీకు ఇవ్వబడును జ్ఞానం. అడగక ముందే నాకు తెలుసు బ్రతుకు కాలములో, లోకములో, కొద్ది కాలపు ఆయుష్ కాలంలో ఏం కావాలో అది. కాబట్టి దేవుడు చెప్పేంత గొప్పోడు మనిషి కాదు, దేవుడు చెప్పించుకోనంత దిగజారైతే లేడు. కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడూ కూడా ఆయన మాట విని మన పని మనం చేసుకుంటూ కాలాన్ని అలా దేవుళ్ళు సాగదీసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప వాక్యాన్ని మరొక యాంగిల్లో వాడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పద్దు. ప్రార్థించుకుందాం.